దేవుని సన్నిధిలో మనం పరీక్షించుకుంటే సమయంలో చూడండి, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనాన్ని మనందరము కలిసి చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనం అందరం చదువుదాం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచేదను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వాక్యమై ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు, నిజంగా నేను కూడా ఇశ్రాయేలు వలె నీ ఆజ్ఞలు మీరి నీ కట్టలను త్రోసివేసి నీ మాట వెనక ప్రభు ఎంతో నిన్ను బాధపెట్టి ఆయాసపెట్టి చివరికి శత్రువు సాతాను చెరలోకి వెళ్ళిపోయి బానిసనై ఉన్నప్పుడు అన్నీ కోల్పోయి నెమ్మది లేక, రక్షణ లేక, విడుదల లేక, ప్రభువు లేకున్న పరిస్థితుల్లో ప్రభు మరలా నన్ను ప్రేమించి తిరిగి మరలా అనే అనుభవంలో మరలా నన్ను రప్పించారు, మరలా స్వస్థతను రప్పించారు, సమాధానాన్ని రప్పించారు, సంతోషాన్ని రప్పించారు, సహవాసాన్ని రప్పించారు. అంతేకాదు సియోనుకు నన్ను రప్పించారు. గొప్ప త్యాగం నా కొరకు చేసి అంత మాత్రమే కాదు, నన్ను ప్రభువా నీ ఇంటికి రప్పించట కొరకై నీ ప్రియ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఇల్లు పరలోకాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది, సింహాసనం విడిచిపెట్టాల్సి వచ్చింది. అంతేకాదు నేను సియోనుకు రావడానికి ఆయన సిలువకు వెళ్ళాల్సి వచ్చింది. గొప్ప త్యాగం నా కొరకు చేసినందుకు నేను కూడా సియోనులో చేరిన పరిశుద్ధులందరితో కలిసి ఒకనిగా ఆరాధిస్తూ, పూజిస్తూ, ఘనపరుస్తూ, అంతేకాదు తిరిగి వచ్చిన అనుభవంతో మరలా లోకంలోనికి వెళ్ళక యోగ్యమైన రీతిలో ప్రభు బలలో పాలు పంపులు పొందడానికి నాకు సహాయం చేసి నాతో మాట్లాడండి. అంతేకాదు మీ ఇంటికి వచ్చిన వాళ్ళు మా ప్రియులు అనేక అక్కర్లతో వచ్చారు, అవసరాలతో వచ్చారు. కొన్ని చెప్పుకోగలరు, కొన్ని చెప్పుకోలేరు, కొన్ని రాసి ఇవ్వగలరు, కొన్ని రాసి ఇవ్వలేని సమస్యలు ఉంటాయి. దుఃఖంతో వచ్చారేమో, బాధతో వచ్చారు, వేదనతో, భయంతో, కలవరంతో, దిక్కుతోచిన స్థితిలో కూడా నీ ప్రజలు ఇంటికి వచ్చిన వారు ఉంటారు. ప్రభువా ఇప్పుడే అందరితో మాట్లాడండి. ఈ వాక్యం ద్వారానే అన్ని జవాబులు వస్తాయి. దయచేసి మాట్లాడి ధైర్యపరిచి ఆదరించండి. మరి ముఖ్యంగా ఈరోజు ఎవరైతే రక్షణ లేని వారు ఉన్నారో రక్షణ పొందాలి. రక్షణ పొంది ఎవరైతే మరలా లోకంలోకి వెళ్ళిపోయారు ఈరోజు ప్రభుతో సమకూర్చబడాలి. దయచేసి ఈ రెండు కార్యాలు మాకు జరిగించి యోగ్యమైన రీతిలో బలలో పాలు పంపులు పొందినట్లుగా మాతో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సౌండ్ పెట్టు. మరి ఇశ్రాయేలీలు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారంటే చెప్పండి, చెరలోకి వెళ్ళిపోయారు, లోకంలోకి వెళ్ళిపోయారు. ఇశ్రాయేలు ఎలా ఉన్నారంటే వారికి ఒక ఆట అయిపోయింది. ఈరోజున విశ్వాసికి కూడా తప్పు చేయటం, పొరపాటు అనేది ఏమైపోయింది? ఆట. ఎలాంటి ఆట అంటే దేవుడు చెప్పాడు, మీరు ఆ విగ్రహాల వైపు వెళ్ళొద్దు, ఆ లోకం వైపు వెళ్ళొద్దు, ఆ జనుల వైపు వెళ్ళొద్దు, ఆ ప్రాంతం వైపు వెళ్ళొద్దని వాళ్ళకి కొన్ని బోర్డర్స్ ఏర్పరిచాడు. ఇందాకన్నా అదే చెప్పారు. వాళ్ళు అది దాటి వెళ్ళిపోయారు. ఆ బోర్డర్స్ ఏర్పరిచినప్పుడు ఇశ్రాయేలు ఏం చేశారంటే, ప్రభువా మేము బోర్డర్ దాటం కానీ బోర్డర్ దాకా వెళ్తాం. ఏం చేశారు? బోర్డర్ దాకా వెళ్తాం అని అక్కడి దాకా వెళ్ళి ఒక్కసారి ఏమైపోయారు? హద్దు మీరిపోయారు. అక్కడ ఆటోల మీద నేను చదివాను, హద్దు మేరకు ముద్దు కోరకు అంటే యాక్సిడెంట్ చెయ్యకు అని అర్థం. నువ్వు హద్దు మీరితే ఏమైపోద్ది? చాలాసార్లు మనం కూడా అట్లాగే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తూ వచ్చారంటే దే క్రాస్డ్ ద లైన్ ఏం చేశారు? దాటేశారు. ఈరోజు ఒక మాట చెప్పిన, గత సంవత్సరంలో నువ్వు కూడా లైన్ దాటేసావు. ఈ నష్టం వచ్చిందంటే, ఈ కష్టం వచ్చిందంటే చెప్పండి అమ్మా, ఏం చేశారు? వీళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళారు. ఎవరు? మన వాళ్ళే. ఇక్కడ బందర్ నుంచి వెళ్ళారు.
బాగానే ఉంది, అంత చక్కగా వెళ్ళిపోయారు. చాలా చేపలు పడ్డ ఆనందంలో కొద్దిసేపు ఆ బోట్ని ఏం చేశారు, అక్కడే పెట్టి ఆ రాత్రి పడుకొని ఆ చేపలే వండేసుకొని ఇక తెల్లవారుజామున బయలుదేరారు. ఇటు రావాల్సింది ఆనందంలో అటు వెళ్ళారు. ఆ నిద్రపోయిన వ్యక్తి ఏం చేశాడు, ఇటు వెనక్కి రావాల్సింది ఎటు వెళ్ళాడు, అటు వెళ్ళాడు. అదేంటి, శ్రీలంక బార్డర్. అందుకని శ్రీలంక వాళ్ళకు మనం అంటే ఎందుకు కోపం అంటే, ఒకసారి 2 సార్లు కాదు, వారానికి ఒక్కసారన్నా బార్డర్లోకి వెళ్ళిపోతారు మన వాళ్ళు. చేపలు పడితే ఆనందంలో వెళ్ళిపోతారు, చేపలు పడకపోతే బాధలో వెళ్ళిపోతారు. ఇప్పుడు చూడండి ఎంతమంది ఇప్పటికీ కూడా మన భారతీయ జాలరులు కొంతమంది శ్రీలంక జైల్లో ఉన్నారు. ఎందుకో తెలుసా? నువ్వేం చేయవసరం, అక్కడ ఏం చేయరు వాళ్ళు. అక్కడ వచ్చి చేపలు పట్టుకొని ఏదో అక్కడ బంగారం ఏం తీసుకెళ్లరు. బట్ ఏం చేశారు వాళ్ళు, ఒక చట్టం ఉంది, సరిహద్దు ఎవరన్నా దాటి వస్తే అది పెద్ద నేరం. ఇప్పుడు దానికి గొడవలు, ఏమయ్యా మా వాళ్ళని పంపించాయా. ఇక మన వాళ్ళు కూడా ఏం చేశారంటే, చాలా కాలం శ్రీలంక వాళ్ళు ఒప్పుకోవట్లా. మాదేదో చిన్న లంక, శ్రీలంక చిన్న లంక, అంత పెద్ద ఇండియా అయి ఉండి మీ వాళ్ళందరూ మా దగ్గరికి వస్తున్నారు, బోర్డర్ దాటుతున్నారని చెప్పి ఏం చేశారు, మన వాళ్ళని చెరసాల్లో ఉంచేశారు. ఉంచి విడుదల చేయట్లేదు. దే ఆర్ అనేబుల్ టు రిలీజ్ ద పీపుల్ హూ కాట్ బై ద సోల్జర్స్ ఆఫ్ శ్రీలంక. అప్పుడు మన వాళ్ళు కూడా ఎదురు చూశారు. ఏమని ఎదురు చూశారంటే, ఇక ఒకటే సంగతి, వాళ్ళోళ్ళు ఏదో ఒక రోజు బోర్డర్ దాటి నిజంగానే వచ్చారు. శ్రీలంక వాళ్ళు 50 మంది వచ్చారు బోర్డర్ దాటి. దానికోసం ఎదురు చూస్తున్నారు. అయ్యా దండం పెడతామయ్యా, మీరు రావడం ఎంత మంచిదైందో, వెల్కమ్ చెప్పి. ఏంటయ్యా వస్తే కొడతారు కదా, తిడతారు కదా, ఏంటి వెల్కమ్ చెప్తున్నారంట. అవునయ్యా, ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి మిమ్మల్ని విడిచిపెడితే మా వాళ్ళని. చాలాసార్లు ఇదే జరుగుతుంది. మాట్లాడితే బోర్డర్ దగ్గరికి రావటం, బోర్డర్ దాటడం, ప్రవ్వా తప్పైపోయింది క్షమించటం. ఈలోపు ఎంత నష్టం జరుగుతుందో తెలుసా? భయంకరమైన నేరం ఏంటో తెలుసా? నేరాల్లో భయంకరమైన, నేను కూడా క్రిమినల్ కాదు కానీ క్రిమినల్ లా చదువుకున్నాను నేను. క్రిమినల్ లా నా సబ్జెక్టు. క్రైమ్ గురించి అంతా మాకుంటుంది, కేసెస్ ఉంటాయి, కొన్ని స్టడీస్ ఉంటాయి. అన్నిటికంటే పెద్ద నేరం ఏంటంటే, బోర్డర్ దాటి చెప్పండి ఉన్నారుగా, మా లాయర్ గారు రాలేదా, జాషువా రాలేదా? అన్నిటికంటే పెద్ద నేరం ఏంటంటే బోర్డర్ దాటి అవతలకు వెళ్ళకూడదు. సరిహద్దులు. అందుకని దేవుడు ఈ రోజున మనకు కూడా కొన్ని సరిహద్దులు ఏర్పరిచాడు. ఇందాక అదే ఆరాధన వర్తమానంలో ఉన్నాం. అది దాటి వెళ్ళిపోయారు ఇశ్రాయేలీయులు. అయినా ప్రేమించి ఏం చేశాడు దేవుడు, వారిని తిరిగి రప్పించాడు. ఎంతమంది ఇప్పుడు బాధపడుతున్నారు, దుబాయ్ వెళ్ళి అక్కడ ఉండిపోయి బాధపడుతున్నారు చాలామంది చిక్కుకొని. కొంతమంది ఎక్కడికంటే, అది ఏ దేశం, అది ఏది పేపర్లో చూస్తున్నాం, ఏంటన్నా కువైట్ వెళ్ళి అక్కడ బాధపడుతున్నారు. ఎన్ని ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ ఇంక బయటికి రాలేక, చెప్పండి వారి జీవితం ఎలా ఉందంటే భయంకరమైన పరిస్థితులు, అందుకని అమెరికా ఎందుకైనా మంచిదని అమెరికా వాళ్ళు ఏం చేశారంటే, మీరు మీ సూట్ కేసు సర్దుకొని వెళ్ళిపోండి అని మన వాళ్ళని చాలామందిని పంపించేశారు. ఎందుకు నేను చెప్తున్నానంటే, నువ్వు బోర్డర్ దాటావా ఎంత నష్టం. అందుకని దేవుని వాక్యంలో ఒక విశ్వాసి దాటకూడని 7 బోర్డర్స్. అందుకని ఆయన ఏర్పరిచాడంటే మనకి సరిహద్దులను ఏర్పరిచాడు. ఆ సరిహద్దులు తెలుసుకుంటే, ఆ సరిహద్దు లోపల ఉంటే నువ్వు ఎంత దీవించబడతావో తెలుసా. సరిహద్దు మీరావా ఏమైపోద్ది, అదే ఆటో మీద రాస్తున్న ఊరికనే కాదు, హద్దు మేరకు ముద్దు కోరకు. అదేదో యాక్సిడెంట్ అయింది, ఆటో యాక్సిడెంట్ అయితే అది బాగు చేయించుకోవాలా, అది ఇట్లా వంకరగా అయిపోయింది, డౌన్ అయింది. వాడు అది ఆ ఆటో ఆయన ఏం చేశాడంటే, కుర్రోడే 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడులే, మా స్టూడెంటే. వాడు ఏం చేశాడంటే, దాన్ని అది ఇట్లా వంకరగా ఉంటే అదొక ఫ్యాషన్గా అది రిపేర్ చేయించుకోకుండా పుష్ప ఆటో అంటండి, అది టొంకరగా ఉంది. ఇక జనాలు అందరూ చూసారు పుష్ప ఆటోని, అందరూ వంకర చేసుకుంటున్నారు ఆటోలు. ఇప్పుడు ఎట్లా వెళ్తుంది, అది ఇట్లా వెళ్తుంది వంకరగా. అరే ఏంట్రా ఇదంటే, నువ్వు చెడిపోయింది కాక ఎన్ని ఆటోలను చెడగొడుతున్నావురా. ఏం చేస్తాం సార్, మరి నాకు రిపేర్ చేయించుకొని డబ్బులు లేక నేను అది రాశాను. ఇప్పుడు ఆ యాక్సిడెంట్ అది ఎట్లా చేశాడు వాడు, ఫ్యాషన్గా స్టైల్గా చేస్తే మామూలుగా ఉన్న బళ్ళు కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు, కొంచెం డౌన్ చేసి వంకర చేసి ఒక సగం ఇటు సగం పైకి పెట్టి పుష్ప ఆటో అంటండి. ఇలా చూడండి, ఈ రోజుల్లో కుంటుగా నడిస్తే వాళ్ళని ఏమంటున్నారు, ఈయన పుష్పారా అంటున్నారు. అంటే అది కూడా ఈరోజు పెద్ద స్టైల్ అయిపోయింది, ఫ్యాషన్ అయిపోయింది.
పిల్లరా, ఆత్మీయ జీవితంలో దెర్ ఆర్ 7 ఏంటంట బోర్డర్స్ దట్ వీ షుడ్ నాట్ క్రాస్. ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో అదే ఈ నెలంతా నేర్చుకుందాం. గత సంవత్సరంలో ఏమేమి దాటిపోయాము. దేవుడు మాట్లాడతాడు. సడన్గా అనుకోకుండా కడప నుంచి ఒక అన్న వచ్చారు పోయిన వారం. అయ్యో, నేను ఎంత దూరం వచ్చానండి కడప నుంచి, కానూరేంటి, ఆ కాయ ఎక్కడ ఈ కాయ ఎక్కడ అనుకున్నాడంట. మీటింగ్ అయిపోయేసరికి దేవుడు మాట్లాడితే నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు, అన్న దేవుడు నాతో నన్ను సియోను తీసుకొచ్చి ఒక్కసారి నేను వచ్చాను, ఒక్కసారే, మళ్ళీ నేను వస్తానో లేదో, నేను కడపలో ఉంటాను. కానీ దేవుడు నాకు కావాల్సిన జవాబు చేశాడన్న. అన్న పేరు కృష్ణమూర్తి అన్న, జాషువా టీచర్ గారి ఫ్రెండ్ వచ్చారు. నాకు సంతోషం అనిపించింది. ఎందుకు నేను చెప్తున్నానంటే, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా దేవుని వాక్యం నిన్ను సరిచేసేస్తుంది, చక్కబెడుతుంది. అందుకని చదవండి. వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంట, చదవండి. ప్రభు ముందే చెప్పాడు. నిర్గమాకాండం చదవండి, 19వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఈరోజు 2 సంఘ పెద్దల బర్త్డే కూడా ఉంది. 2 సంఘ పెద్దల సిస్టర్స్ అనమాట. ఇద్దరు ఇంకా స్కూల్లోకి, ఒక అమ్మాయి ఏమో 5 సంవత్సరాలు, ఒక అమ్మాయి ఏమో ఎన్ని సంవత్సరాలు, ఎంత 2 సంవత్సరాల. వాళ్ళిద్దరు సంఘ పెద్దల బర్త్డే కూడా ఉంది. ప్రార్థన చేయండి. చదవండి. ప్రజలు చూచుటకు హద్దు మీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు. అదే అమ్మా, ఏం చేయకూడదు, నువ్వు హద్దు మీరొద్దు. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 29. నీ ఆత్మీయ హద్దులు మీరుతున్నావేమో. ఈరోజు మనం తీర్మానం చేసుకుందాం. ఎందుకు వచ్చింది నష్టం, ఎందుకు వచ్చింది ఈ బాధ, ఎందుకు పట్టుకున్నాడు శత్రువు, ఎందుకు పట్టుకుంది ఆ సమస్య, మనల్ని ఎందుకు వదలంటే వీఆర్ నాట్ ఇన్ ద బోర్డర్. మనం బోర్డర్లో లేము. చదవండి అన్న. అది జలములు అనే దగ్గర ఇంకొక మాట కూడా, మనం ఆ జలములే మనం, జలములు జనములు సరిహద్దు ఏంటంటే మేరకుండినట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులను అది ఏం ఏర్పరిచాడంటే ఆయన, చెప్పండి, పొలిమేరలు సరిహద్దులు ఏర్పరిచాడు. సరిహద్దులు ఈరోజు ఒక మాట చెప్పున్నా, నీ సరిహద్దులు తెలుసుకో, నువ్వు సరిగ్గా జీవించగలవు. అందుకని దీన్ని ఏమన్నారంటే, లైన్ ఏమన్నారంటే, ఇంగ్లీష్లో 7 రకాలుగా పిలిచారు. యాంబిట్ లైన్ అన్నారు దీన్ని. యాంబిట్ లైన్ అంటే ఇక నువ్వు ఉండాల్సిన ఆ కక్ష నుంచి నువ్వేం చేయకూడదు, దాటిపోకూడదు. ఎంత చక్కగా రాశారంటే, ఏలో కావాలంటే యాంబిట్ లైన్ అన్నారు, బిలో కావాలంటే బార్డర్ లైన్ అన్నారు, సిలో కావాలంటే క్రాస్ లైన్ అన్నారు. ఏ లైన్ అంట, క్రాస్ లైన్ అన్నారు. ఏ లైన్ అంట, క్రాస్ లైన్ అన్నారు. ఏ అంటే ఏంటంట, మీకు గుర్తుంటుంది చెప్తున్నా. యాంబిట్ లైను, బి అంటే బార్డర్ లైను, సి అంటే ఇటు చూడండి, సి అంటే క్రాస్ లైను, డి అంటే మీరు చెప్పేయచ్చు ఏ లైన్ అది. ఇది బాగా తెలుసు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్. డి అంటే ఏ లైను, డెడ్ లైను. ఈ అంటే ఎడ్జ్ లైను, ఎఫ్ అంటే ఫ్రేమ్ లైను, జి అంటే జెడ్ వరకు చెప్పగలను నేను, బట్ 7 చాలు. ఎందుకు నేను గుర్తుపెట్టి ఇన్నిసార్లు చెప్పానంటే, ఇందులో ఒక్క మొక్క గుర్తున్నా చాలు నీకు. యూ డోంట్ క్రాస్ ద డెడ్ లైన్. ఇప్పటికే దాటిపోతున్నావు. అరే చిన్నగా నేను అదే చెప్పా, ఇశ్రాయేలీలు నిజంగా దాటుదామని వెళ్ళలేదండి, దాటుదామని వెళ్ళలా. అక్కడికి ఎందుకు వెళ్ళారంటే, ఉదాహరణకు చెప్పాలంటే ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి ఉంది పాపం. ఎవరు అమ్మాయి, ఎంత దీనురాలో, దేనా అని పేరు పెట్టారు. అమ్మాయి ఏమనుకుందంటే, అసలు ఆ దేశపు వాళ్ళు, ఆ ప్రజలు ఎలా ఉంటారో అని ఏం చేద్దాం, జస్ట్ చూద్దామని వెళ్ళింది. కానీ మరి వచ్చేటప్పుడు ఎలా వచ్చింది, నువ్వు కూడా కొన్నిసార్లు చూద్దామని, ఇశ్రాయేలు కూడా అసలు చూద్దాం బబులోనీయులు ఎలా ఉన్నారో, వాళ్ళ ప్రాంతం ఏంటో, వాళ్ళ భాష ఏంటో, వాళ్ళ మాటలు ఏంటో, వాళ్ళ వస్త్రధారణ ఏంటో, వాళ్ళ దేవుడు ఏంటో జస్ట్ చూద్దామని గోడ దాకా వెళ్ళేవాళ్ళు. ఆ గోడ నుంచి అవతలకి వెళ్ళిపోయేవాళ్ళు, మర్చిపోయి నీకు వాళ్ళు పట్టుకునేవాళ్ళు. ఈరోజు నువ్వు కూడా చిన్న చిన్న విషయాలు జస్ట్ ట్రై చేద్దాంలే, జస్ట్ చూద్దాంలే, జస్ట్ మాట్లాడదాంలే, అలా వెళ్ళొద్దామని వెళ్తున్నావు. కానీ ఏం దాటిపోతున్నావు? ఎన్నిసార్లు పోయిన సంవత్సరం బోర్డర్ దాటావో తెలుసా నువ్వు? ఏం లైన్ అంటే అది యాంబిట్ లైను. రెండోది బి అంటే బార్డర్ లైను, సి అంటే క్రాస్ లైను, డి అంటే డెడ్ లైను, ఈ అంటే ఎడ్జ్ లైను, ఎఫ్ అంటే
ఫ్రేమ్ లైన్, జీ అంటే గ్రేవ్ లైన్. ఉదాహరణకి సమాధి చేసి ఒక ఆయన పెడతారు, జరుగుతాడండి. పక్క వాళ్ళు సమాధికి వెళ్ళిపోతారా చెప్పండి? అంటే అత్త కోడలు వేరంటలే, వాళ్ళని ఒక సమాధిలో పెడితే కొట్టుకొని బయటకు వస్తున్నారంట. కానీ దాటగలరా? దేవుడు నీకంటూ ఒక మేరను ఏర్పరిచాడు. ఆ మేరలో ఉన్నావా? నేను చెప్తున్నాను కదా, నువ్వు ఎంత దీవించబడతావో. పిల్లలకు కూడా తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఒక బార్డర్ పెడతారు, నాయన ఇంతే, ఇంతవరకు చదువుకో, ఇంతవరకు ఎక్కడికి, ఇంత టైం ఆడుకో, ఇంతవరకు దూరం వెళ్ళు, ఇంతే, దీన్ని మించి నువ్వు బోర్డర్ దాటితే ఏమైపోద్ది బోర్డర్ దాటితే? పిల్లారా, గేట్ వేసేస్తారు. మన పిల్లలకి ఏం అలవాటు? చిన్నప్పటి నుంచి ఏం తోగటం అలవాటు? ఇంట్లోనే గోడ తోగటం అలవాటు, గేటు తోగటం అలవాటు. ఆ ఇంట్లో అలవాటు స్కూల్లో ఉపయోగపడుతుంది, కాలేజీలో ఉపయోగపడుతుంది, హాస్టల్లో ఉపయోగపడుతుంది, చివరికి ఒకసారి చర్చిలో కూడా దూకొస్తున్నారు. పిల్లారా, సరే చర్చి దూకొచ్చి లోపల ఒక ఆయన తాగుతూ ఉన్నాడు. ఏమండి చర్చి కదండి, అక్కడికి లోపల వేసాం కదండి, అప్పుడు తాగాలన్నది ఫస్ట్లో. వచ్చారండి, ఆయన అన్నాడు, సార్ నేను తాగాలని తాగలేదు, మందిరం దగ్గర తాగితే ప్రశాంతంగా ఉంటుందని తాగుతున్నాడు, ప్రార్థన చేసుకొని తాగుతున్నానండి అన్నాడు. ఇంకేం చెప్పాలి ఆయనకి? ఇంత భయంకరం. కొన్నిసార్లు వచ్చేస్తారు గబగబా. మొన్న అనుకుంటా ఒక ఆయన గబగబా వచ్చేసాడు, అటు వెళ్ళబోయి ఇటు వచ్చాడు. అలా వచ్చి మారు మనసు పొందినా బాగుంటుంది. అటు వెళ్ళబోయి ఇటు వచ్చేసాడు. ఇటు వచ్చి మమ్మల్ని చూసి ఆశ్చర్యపడి, ఏంటి అంతా మార్చేశారు బార్ అన్నట్టు. అయ్యా ఇది బార్ కాదయ్యా, ఇది స్పీడ్ కారు కాదు, సియోన్ మా ప్రార్థనా మందిరం. ఇలా కొన్నిసార్లు సరే వాళ్ళు ఇటు వస్తే పర్లేదు, కానీ మనోళ్ళు అటు వెళ్తే డేంజర్, మీరు ఆ బోర్డర్ దాటమాకండి దయచేసి. అటు వెళ్ళిపోయి సియోన్ లేదేంటి, ఇక్కడ ఆరాధన లేదేంటి అనుకున్నారా? ఇంకా రాలేదు మీరు చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు కొంచెం అప్పులు కూడా ఇస్తున్నారు, ఫ్రీగానే ఇస్తున్నారంట, చీప్ లిక్కర్ అంట. గుర్తుపెట్టుకోండి. ఈరోజున వాళ్ళ దగ్గర వర్తమానం ఏంటంటే, లార్డ్ యామ్ ఐ క్రాస్డ్ ద బోర్డర్. గత సంవత్సరంలో నేను ఏ బోర్డర్ దాటాను ప్రభువా? ఎందుకు వచ్చింది నష్టం, ఎందుకు వచ్చింది బాధ, ఎందుకు వచ్చింది వేదన, ఎందుకు వచ్చింది తెగులు, ఎందుకు వచ్చాడు శత్రువులు ఎందుకు వదిలిపెట్టట్లేదంటే, మీరు మా బోర్డర్లోకి వచ్చారు, మేము తీసుకురాలేదుగా. ఇశ్రాయేలీలు ఎలాంటి పరిస్థితి అంటే, శత్రువులు వారిని తీసుకెళ్ళిన సందర్భాల కన్నా వీళ్ళంతటి వీళ్ళెళ్ళి చిక్కుకున్న సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. నీ అంతటి నువ్వే. అదొక సామెత ఉంటుంది, మమ్మ అంటా ఉండేది, అన్నీ తెలిసి ఎక్కడ పడ్డాడంట? అడవిలో పడ్డాడంట. అన్నీ తెలిసి కూడా ఎక్కడ పడ్డాడు? అడవిలో పడ్డాడంట ఆయన. ఈరోజు నీకు వాక్యం తెలుసు, మందిరం తెలుసు, సండే స్కూల్ నుంచి ఆత్మీయురాలువే, ఆత్మీయుడివే, బట్ నువ్వే దాడుతున్నావు, బోర్డర్స్ దాడుతున్నావు. ఇది ఇంట్రడక్షన్, మీకు అర్థమవడానికి చెప్పా. కాబట్టి ఈరోజు విశ్వాసికి దేవుడు ఏర్పరిచిన 7 సరిహద్దులు, 7 బోర్డర్స్ దట్ గాడ్ హ్యాస్ సెట్ ఫర్ బిలీవర్స్. ఈ బోర్డర్లోనే ఉండు. ఏంటదంటే, మొట్టమొదట చూడండి, ఏం దాటకూడదంట. చూడండి, నిర్గమాకాండం 19:21 చదవండి. నిర్గమాకాండం 19:21 చదవండి. ప్రజలు చూచుటకు హద్దు మేరకూడదు. మొట్టమొదటిది ఏం మేరకూడదు అంటే చెప్పండి, హద్దు మేరకూడదు. హద్దు మేరకూడదు. ప్రియులారా, హద్దు మేరుతున్నావేమో జాగ్రత్త. ఏంటా హద్దు చెప్పండి? దేవుడు కొన్ని హద్దులు ఏర్పరిచాడు. మీరు లోకంలోకి వెళ్ళకూడదు, మీరు పాపంలోకి వెళ్ళకూడదు, మీరు విగ్రహాల్లోకి వెళ్ళకూడదు, మీరు అన్యజనుల్లోకి వెళ్ళకూడదు. ప్రియులారా, కానీ ఏం చేస్తున్నాం మనం చెప్పండి? ప్రభువా నేను వెళ్ళను, కానీ జస్ట్ చూసి వస్తాను ప్రభువా. ఒక మాట చెప్పనా, నీ బలం కన్నా శత్రువు బలమే గొప్పగా ఉంటుంది. నిన్ను ఈజీగా లాగేస్తారు, ఈజీగా నిన్ను లోకంలో కలిపేస్తారు. నువ్వు అనుకుంటావు ఏం చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు, వద్దు అని చెప్తానే ఉన్నాడు సేవకుడు. వ్యాన్ తీసుకొని వస్తున్నాం, ఆ కృష్ణలంక అటు సైడ్ వస్తుంటే ఆ కృష్ణానది ఒడ్డున స్వామీజీ గారులు ఉన్నారు. స్వామీజీ గారులు వాళ్ళు ఏదో స్నానాలు చేస్తున్నారు. ఆ టైంలో నల్లబట్టలు వేసుకుని వాళ్ళు చల్లు స్నానం చేస్తుంటే, నువ్వు వచ్చేయాలా వద్దా? ఓ బ్రదర్ అన్నాడు, అన్న ఒకసారి ఇక్కడ ఆపండి అన్న, నాకు చాలా భారం ఇచ్చాడన్న దేవుడు. ఏం భారం అని చెప్పని ఆపారు. ఏంటి కరపత్రాలు తీసుకెళ్ళి ఏం చేశాడు వాళ్ళందరికీ, వాళ్ళందరూ వాళ్ళు భలే వింటారు, నువ్వు చెప్పేది మొత్తం వింటారు, తర్వాత నీ సంగతి చెప్తారు. నిజం, ఫస్ట్ ఎంత జాగ్రత్తగా వింటారు. ఒక ఆయన కన్నీళ్ళు కూడా పెట్టుకున్నాడంట. ఈయన ఇంకా ఆవేశంలో అది ఇది చెప్తున్నాడు. నీ బోర్డర్ దాటొద్దు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళకి చెప్పాడు, మీరు ఇట్లా ఇస్తున్నారు, నదిలో మునుగుతున్నారు, మీ పాపాలు పోవు, యేసు ప్రభు నది. బైబిల్ స్టడీ అక్కడ నువ్వు చెప్పేది బైబిల్ స్టడీ
చెప్పండి. మంచిదే నువ్వు చెప్పొచ్చు, కానీ జాగ్రత్త, ఆ బోర్డర్ దాటి నువ్వు వెళ్ళొద్దు. సరే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి వాళ్ళు ఏం చేశారు చెప్పండి? వాళ్ళ కోపం వచ్చింది. నువ్వు వచ్చి మాకు మతబోధ చేస్తున్నావా, అందులో మేము దీక్షలో ఉన్నాం అని ఒక ఆయన కోపం వచ్చి వీళ్ళందరూ ఏకమైపోయారు. ఇప్పుడు ఏనంటాడు భయపడకుండా? నన్ను కాదనేది మా పాస్టర్ గారిని అడగలరా మీరు? ఏంటంట, ఎవరు నిరికించాలి ఇప్పుడు చెప్పండి? నన్ను కాదు, మీకు ధైర్యం ఉంటే మా పాస్టర్ గారితో మాట్లాడండి అని పాస్టర్ గారిని పిలుస్తుంటే ఆయనకు తెలియదుగా, ఓహో వాళ్ళందరూ సువార్త చెప్పాడు, మారుమనసు పొందుంటారు, ప్రార్థన చేయడానికి పిలుస్తున్నాడని ఆయన వచ్చాడు, ఆయనతో పాటు అందరు వచ్చారు. భయంకరమైన పరిస్థితి అక్కడ. మీ దేవుడు గొప్ప, మాది. ఇప్పుడే ఏం చేద్దాం, మనం నిరూపిద్దాము. నేను చెప్పాను, శత్రువు బలం ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకో. కొన్ని నిమిషాల్లో అగ్నిగుండాన్ని ఏర్పరిచాడు అక్కడ. వాళ్ళకు ఉంటుందంట, అది దాటాలంట. ఏమేశారు అక్కడ? అంతా అగ్ని నిప్పులేశారు మొత్తం. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, మేము దాటుతాం, మీరు దాటండి. మనం దాటగలమా చెప్పండి? అదేందన్న వాగ్దానం ఉందిగా, జ్వాలల మీద కాల్చదాలం అంటే అక్కడ కాదు, నువ్వు కొని తెచ్చుకున్నప్పుడు కాదు. వాళ్ళు టకటక వెళ్ళిపోతున్నారు. మనోళ్ళకి ఒక్కొక్కళ్ళు గుండెలు కట్టుకుంటున్నాయి. అన్నా నువ్వు వెళ్తావా, నీకు వాగ్దానం ఇచ్చాడు కదా దేవుడు, నీకు ధైర్యం కదన్నా. ఒక్కళ్ళు వెళ్ళలేకపోయారు. వాళ్ళైతే అందరు దాటారు. ఎంత అవమానం వచ్చిందో తెలుసా? అందులో ఒక పెద్ద ఆయన అన్నాడంటే, ఇప్పుడైనా ఒప్పుకున్నారుగా, నయం బలవంతంగా దాటించలేదండి. ఇప్పుడైనా ఒప్పుకోండి, ఎవరు దేవుడు వాళ్ళ గొప్ప, నోరు మూసుకొని వెళ్ళండి అని ఒక పెద్ద ఆయన చెప్తే అప్పుడు బతికి బయటపడి అప్పుడు వ్యాన్లో పాడుతున్నారు, వాగ్దానములు ఇచ్చి నెరవేర్చేవాడు అని. ఇంత భయంకరం అండి. నీ బోర్డర్ దాటి వెళ్ళొద్దు. లోకస్తులు రకరకాలుగా ఇది చేస్తారు, నువ్వు దాటొద్దు. వారు కోపపడతారు, ఆ కోపపు లైన్ నువ్వు దాటొద్దు. వాళ్ళ ఆవేశం ఉంటుంది, ఆ లైన్ నువ్వు దాటొద్దు. వాళ్ళు తిరుగుబాటు చేస్తారు, ఆ లైన్ నువ్వు దాటొద్దు. వాళ్ళు నిన్ను కొడతారు, నువ్వు అది దాటొద్దు. వాళ్ళు చేసినట్లు నువ్వు, ఇంకా చెప్పాలంటే నువ్వు అలా చేయాలని నిన్నేం చేస్తారు, వాళ్ళు ప్రేరేపిస్తారు. అదే చెప్పాడు ద్వితీయోపదేశకాండం మొత్తం, అదే చెప్పాడు. హివ్వీలు, గిత్తీలు, యోబీసీలు, సిరియనులు, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ఏం చేస్తారు, వారి దేవతల తట్టు ప్రేరేపిస్తారయ్యా. కాబట్టి మీరేం చేయొద్దు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళతో సహవాసం చేయొద్దు. మొట్టమొదటిది హద్దు మేరొద్దు. దేవుడు హద్దులు ఏర్పరిచాడు. రెండవది ఏం మేరకూడదంటే విశ్వాస జీవితం. ఈరోజు ఒకటేనండి, 2 విషయాలు బల్ల దగ్గర ఏమేమి మీరామో ఆ విషయాల్లో ప్రభు దగ్గర పశ్చాత్తాపడి అందుకనే నష్టం తెచ్చుకున్నాం. రెండవది ఏమి మీరకూడదో మనం వీటిలో, అందులో ఉందాం, దేవుడు సహాయం చేస్తాడు. కొంచెం ఆలస్యమైన ఆయన ఉంచిన బోర్డర్లో నువ్వు ఉండు. ఆయన ఉంచిన అందుకే ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సమాధానం కలిగి ఉండాలి. రెండోది ఏం మేరకూడదంటే, చదవండి దయచేసి లేవీకాండం లేదంటే ఎజ్రా గ్రంథం 10:10 చదవండి. ఏం మేరుతున్నామంటే ఈరోజు మనం వీఆర్ క్రాసింగ్. మీరి అనే మాట ఎంత భయంకరమైందో చూడండి. అప్పుడు యాజకుడు ఎజ్రా లేచి అంటున్నాడు, వారితో ఇట్లా అన్నాడు. అది రెండోది ఏం మేరుతున్నాం మనం చెప్పండి? దేవుడు చెప్పిన ఆజ్ఞను, దేవుడు ఇచ్చిన ఆజ్ఞను ఏం చేస్తున్నాం? చేయకూడదన్నది చేస్తున్నాం, చేయాల్సింది చేయట్లేదు. ఆజ్ఞను ఏం చేశామంట? దేవుని ఆజ్ఞను ఏం చేసావు? నువ్వు మీరిపోయావు. ఆదాము అదే మీరాడు, అవ్వ అదే మీరింది. ఎంత నష్టపోయారు. ఆజ్ఞను మీరుతున్నావు. యు ఆర్ క్రాసింగ్ ద బోర్డర్, యు ఆర్ క్రాసింగ్ ద కమాండ్మెంట్. మేరొద్దు, నువ్వు మేరొద్దు. అందుకనే చూడండి, ఇశ్రాయేలీలకి కష్టాలన్నీ వచ్చింది. కాతోనే కష్టాలు వస్తాయంట. కా అనే మాట కష్టాలు తెచ్చిద్దంట. మాట వినక, లోబడక, ఆలోచింపక, రాక, కూర్చుండక, వాక్యము చదవక, అప్పగించుకొనక, ఇవన్నీ ఏంటి? లాస్ట్లో ఏమున్నాయి? కా వచ్చిందంటే అన్నీ ఏంటి? కష్టాలే తెచ్చుకుంటాం. నా మాట వినక, నాకు లోబడక, నా వైపు తిరగక, నా గురించి ఆలోచించక, నన్ను లక్ష్య పెట్టక, ఈ కా అనేది ఏం తీసుకొస్తుంది చెప్పండి? కా వచ్చిందంటే కష్టాలే. ఈ కాని ఉండొద్దు. విందాం, వెనక అనేది వద్దు. వద్దాం, రాక అనేది వద్దు. చేద్దాం, చెయ్యక అనేది వద్దు. లోపడదాం, లోపడక అనేది వద్దు మనకి. అందుకని కష్టాలన్నీ, కా వచ్చిందంటే అన్నీ కష్టాలే. రెండోది ఏం చేశారంటే వీళ్ళు ఏం మీరారు? దేవుడి చిన్న ఆజ్ఞలే. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావండి. అవి నీ మంచి కోసమే ఆజ్ఞలు, నీ మేలు కోసమే ఆజ్ఞలు.
ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి, ఎంతమంది తిట్టుకుంటారండి, ఎంతమంది ఇది చేస్తారు? అది మీకు ఒకసారి చెప్పాను. మీకు ఎటు వెళ్ళాలో అటు వెళ్ళాలి. చక్కగా ఆ బందర్ రోడ్లో ఏం చేశారు, 2 వేలు చేశారు. ఇటు వెళ్ళాలి, మధ్యలో ఏం పెట్టారు, డివైడర్ పెట్టారు. అదొక బార్డర్ లైను. నీకు ఇటోళ్ళు ఇటే వెళ్ళాలి, ఇటోళ్ళు ఇటు రావాలి. కారు కొన్నాడు ఆయన, ఆఫీసర్ గారు కారు కొన్నాడు. కారు కొని సిద్ధాంతి గారికి ఫోన్ చేస్తే కారు బయటకు రాగానే తూర్పు వైపు కొన్ని మీటర్లు వెళ్ళాలంట, కొన్ని మీటర్లు వెళ్ళాలన్నాడు. మరి తూర్పు ఏముంది, ఇటు రావచ్చా? ఇటేముంది 1 వే. ఎక్కడ? మన పీడబ్ల్యూడి గ్రౌండ్ ఎదురుగా మిత్రా ఏజెన్సీస్ కార్ షాప్, మారుతి మిత్రా ఏజెన్సీస్. ఇటు రాకూడదు, అటు వెళ్ళాలి. కానీ అన్నాడు, లేదయ్యా అలా వచ్చావంటే నీకు మంచి జరగదు అన్నాడు. ఎవరు? సిద్ధాంతం గారు. అంతా రాద్ధాంతం చేశాడు. ఈయన భయం వేసి అసలే కొత్త కారు, అసలే ఎంతో టెన్షన్ ఉంటుంది, ర్యాటిల్నెస్ ట్రెంబుల్ ఎంతో ఉంటుంది. ముందుకు వచ్చేసరికి అసలు అలా వస్తారని ఎవరికి తెలుసు? ఎదురుకుండా సైకిళ్ళు వస్తున్నాయి, బండ్లు వస్తున్నాయి, కొంతమంది రోడ్లు దాటుతున్నారు. కానీ ఏం చేశాడు మళ్ళీ, ఇన్ని మీటర్ల దాకా బ్రేక్ వేయకూడదంట, ఆపకూడదంట, అది మంచిది కాదంట. సైకిల్ ఆయన్ని గుద్దాడు, స్కూటర్ ఆయన్ని గుద్దాడు. కొంతమంది పాపం అక్కోళ్ళు అప్పుడే కళామందిరికి వెళ్తున్నారు, వాళ్ళకు కూడా దెబ్బలు తగిలాయి. చివరికి వెళ్ళిపోయి ఒక బస్సునో కారునో గుద్దితే ఏమైపోయింది, కారు అంతా డ్యామేజ్ అయిపోయింది. అనేక మంది హాస్పిటల్కి వెళ్ళారు. ఈయన కారు తీసుకెళ్ళి సీజ్ చేశారు. ఎంత నష్టం జరిగిందండి. నువ్వు మీరిపోతున్నావు, ఎవరో చెప్పారు అని మీరుతున్నావు, కానీ దేవుడు చెప్పాడు అటు వెళ్ళదు. రూల్స్ ఉన్నాయి కదా, ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి కదా, అటు వెళ్ళొద్దు అని ఎంత చక్కగా రాశారు. ఇక్కడ రామర్పాడు దగ్గర హెల్మెట్ అబ్రివేషన్ రాశారండి, భలే రాశారు. హెల్మెట్ ధరించమని ఊరికే చెప్పట్లేదయ్యా, ఈ హెల్మెట్ చూస్తే మీకు ఇన్ని జాగ్రత్తలు ఉంటాయి, HELMET 6 అక్షరాలు అని రాశారండి. ఎవరో పోలీస్ ఆఫీసర్, ఆయన ఎవరు మరి విశ్వాస అయి ఉంటాడేమో. ఒకటి H అంటే నీ హెడ్ కాపాడబడిద్ది, E అంటే నీ ఇయర్స్ చెవులు కాపాడబడతాయి, L అంటే లిప్స్ ముఖం మూతి పగిలిపోదు, లిప్స్, M అంటే మౌత్ నోరు పగిలిపోదు, పళ్ళు ఊడిపోవు, E అంటే ఐస్ కళ్ళు, తర్వాత T అంటే అది టీత్, పళ్ళు ఊడకుండా హెల్మెట్ పెట్టుకో అంటే అది చూడగానే ఎవరైనా హెల్మెట్ పెట్టుకుంటారు. అంత ప్రేమగా రాశారు వాళ్ళు. కాబట్టి దీస్ ఆల్ ఆర్ ద రూల్స్, యూ షుడ్ నాట్ క్రాస్. వాటిని ఏం చేయొద్దు, నువ్వు దాటిపోవద్దు. ఎంతమందిని వింటాం, అన్న హెల్మెట్ పెట్టుకొని ఉంటే బతికేవాడేమోనన్నా. ఆత్మీయంగా దేవుని వాక్యం మనకు ఒక హెల్మెట్ లాంటిది, బైబిల్ మనకు హెల్మెట్ లాంటిది. నువ్వు చదవకుండా బయటికి వెళ్ళిపోతున్నావు, వాక్యం అర్థం చేసుకోకుండా బయటికి వెళ్ళిపోతున్నావు, పర్సనల్ రీడింగ్ చేయకుండానే నువ్వేం చేస్తున్నావు, బైబిల్ చదవకుండా కనీసం ట్యాబ్లెట్ కూడా వేసుకోకూడదు, గుర్తుపెట్టి మంచినీళ్ళు కూడా తాగకూడదు. దేవుని వాక్యం చదివి ఏదైనా చేయి. ప్రియులారా, గొప్ప దేవుడు అండి ఆయన. దేవుని వాక్యమే ఆ దినమంతా నీకు తోడుగా ఉంటుంది, నీకు సహాయపడుతుంది. నిజమే, ఆ బ్రదర్ వాక్యం చదవకుండా ట్యాబ్లెట్ కూడా వేసుకునేవాడు కాదు. అలా చేసి ఒకరోజు అసలు ట్యాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయాడంట వాక్యం చదివి. ఆ రోజే హాస్పిటల్కి వెళ్తే ఆశ్చర్యం ఏంటంటే ఇంకా అనారోగ్యం లేదంటే అండి. ఎన్నిసార్లు టెస్ట్ చేసుకున్నా రాలేదు ఇంకా అనారోగ్యం. ఎట్లా పోయిందంటే ఆయన చెప్తాడు, వాక్యమే నన్ను స్వస్థపరిచిందన్న. దేవుని వాక్యం చదవకుండానే దినాన్ని ప్రారంభిస్తావు, వాక్యం చదవకుండానే టీ తాగేస్తావు, వాక్యం చదవకుండానే టిఫిన్ చేస్తావు, వాక్యం చదవకుండానే అన్ని పనులు చేస్తున్నావు, రోడ్డు మీదకి వెళ్ళిపోతున్నావు, కూరగాయలు తెచ్చుకున్నావు, పాలు తెచ్చుకుంటున్నావు, బయట అడుగు కూడా పెట్టకూడదు, గుర్తుపెట్టుకో. దేవుని వాక్యం చదివి ప్రార్థన చేసుకొని ఇప్పుడు నువ్వేదైనా చెయ్యి, లేదంటే బోర్డర్ దాటిపోతావు. సాతాను రెడీగా ఉంటాడు. 2 రెక్కలు మనకి, ప్రార్థన ఒక రెక్క, వాక్యం ఒక రెక్క. 2 లెక్కలు లేకుండా ఇలా ఈజీగా పట్టుకుంటాడు పక్షిని. రెండోది ఏం మేరకూడదు, ఆజ్ఞ మేరకూడదు. మూడోది చూస్తే ఈ కొత్త సంవత్సరంలో తీర్మానం చేసుకున్న ఈ ఫస్ట్ మంత్ అంతా, ప్రభా నీ ఆజ్ఞ నేను మేరను ప్రభా, చచ్చినా నేను మేరను ప్రభా, ఎన్ని కష్టాలు వచ్చినా మేరను ప్రభా, ఎన్ని పరిస్థితులు వచ్చినా దీని నుంచి నేను బయటికి వెళ్ళను ప్రభా. మూడోది చదువుదాం. మూడోది ఏం మీరారంటే వారు హోషేయ గ్రంథం 8:1 జనులు నా నిబంధన అతిక్రమించి నా ధర్మశాస్త్రము మీరు ఏం మీరారంటే చెప్పండి, వాక్యాన్ని మీరుతున్నాం మనం. ఆ వాక్యంలో అలా ఉంది బ్రదర్, తెలుసుకోడు, ఎందుకు అలా చేసావు?
వాక్యం అంతా తెలుసు, బైబిల్ అంతా తెలుసు, కానీ ఆచరణలోకి వచ్చేసరికి వాక్యాన్ని పక్కన పెట్టేస్తాం. అన్ని జనులకి ఇవ్వకూడదని తెలుసు కదా అన్న, తెలుసు అన్న, కానీ సందర్భం అలా ఏంటన్నా మంచి సంబంధం వచ్చిందన్న. అబ్బాయి ఏం చేస్తాడు, ఏదో మంచి ఆఫీసర్ అంట, ఏదేదో చేసి ఒక అన్యుడికి ఏం చేశారు, ఇచ్చేశారు, పెళ్లి చేశారు, అన్య సంబంధం చేశారు, అన్యుల పెళ్లి చేశారు. మళ్ళీ ఆ అమ్మాయి వాళ్ళ భార్యాభర్తలు మామూలు వాళ్ళ, సంఘంలో మంచి విశ్వాసులు, ఎంతో నమ్మకస్తులు, అనేకులు ప్రభు దగ్గర నడిపించిన కుటుంబం అది. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఏమైపోయింది, అడ్జస్ట్ అయిపోయారు. హైదరాబాద్లో జరిగిన సంగతి ఇది. ప్రియులారా, మీరు నమ్ముతారా? ఎలాంటి భయంకరమైన పరిస్థితి వచ్చిందంటే, పెళ్ళైన రోజంతా రెండో రోజు నుంచే స్టార్ట్ అయిపోయింది. మామూలు నరకం కాదు, మామూలు వేదన కాదు, తల్లిదండ్రులకు నిద్ర లేదు. మూడో రోజు ఈ పరిస్థితి చూసి ఆ అమ్మాయి వాళ్ళ తాత గుండెకి చచ్చిపోయాడు. ఇలాంటి సంబంధం అని ఏం చేసిందని చచ్చిపోయాడు ఆయన. వాళ్ళది భీముడోళ్ళ దగ్గరలో. ఎందుకు నేను చెప్తున్నానంటే, నువ్వు మీరిపోతున్నావు. కష్టమైనా పర్వాలా, ఇబ్బంది అయినా పర్లా, ఆలస్యమైనా పర్లా, దేవుడిచ్చే వరకు వెయిట్ చేయి, కనిపెట్టు. బోర్డర్ దాటి వెళ్ళిపోయావా, నష్టపోతావు. ఇప్పుడు ఏం మీరారంటే వీళ్ళు, చదవండి అదే మాట, యోహాను సువార్త 7:23 కూడా చదవండి. యోహాను 7:23, John 7:23. చదవండి అన్నా. అంటే 7:23 అది ధర్మశాస్త్రం ఏం చేయొద్దు, నువ్వు మేరొద్దు. వాక్యము అమ్మా, నువ్వు వాక్యం చూసుకో. బైబిల్ ఈజ్ ద డిక్షనరీ. బైబిలే మనకు అన్నీ. దేవుని వాక్యం ఏం చెప్తుందో అదే చెయ్యి. నువ్వెంత దీవించబడతావో తెలుసా? వాక్యంలో లేనిది నువ్వు చేస్తే నష్టపోతావు, ఎంతో బాధపడాల్సి వస్తుంది. ఆ బోర్డర్ దాటిపోతున్నావు, నువ్వు ఆచరణలో దాటిపోతున్నావు. థర్డ్ క్రాస్ లైన్, డెడ్ లైన్ ఏంటంటే, ఏం దాటుతున్నారు? ధర్మశాస్త్రం లేదా వాక్యాన్ని మీరిపోతున్నావు, దాటిపోతున్నావు, మార్గం తప్పిపోతున్నావు. అందుకని ఎన్నో బాధలు. అందుకని అయ్యో ఇశ్రాయేలు, నువ్వు నా వాక్యానుసారంగా నడిచి నా కట్టల గైకొన్నేడు నీకెంతో మేలు. ఇది ఎన్నోది? 3. 4వది, ఈరోజు పరీక్ష చేసుకుందాం. ఈ బార్డర్లో ఉన్నాం. వీ హ్యావ్ టు నో అవర్ బార్డర్స్ మనము తెలుసుకోవాలి. ఆ బార్డర్లో మనం తెలుసుకోవాలి. ఇదే ఇంత హద్దు నాకు ఏర్పరిచాడా, దాని దాటి నువ్వు వెళ్ళొద్దు. నీ హద్దు అదే, అక్కడే నీ దీవెన ఉంటుంది. అది దాటి ఎంత దూరం వెళ్ళినా నీకు శిక్షే కానీ దీవెన అక్కడ ఉండదు, ఆశీర్వాదం ఉండదు. 3వది చూసాం. 4వది మనం చూస్తే, 4వది చూడండి దయచేసి. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 20, లేదంటే లేవీకాండం 4:13 చూడండి. లేవియాకాండం 4:13. ఏం మీరుతున్నామంటే ఈరోజు బాబమ్మా ఇటు చూడండి, అట్లా చూడొద్దు, వాక్యం వినండి పిల్లలు. సమాజం అంతయు పొరపాటున అన్నిటిలో దేనినైనాను మీరి, అది దేవుడు చెప్పిన పనిని మీరుతున్నావు. యు ఆర్ క్రాసింగ్ యువర్ వర్క్. నీ పని అంతే, అంతకుమించి ఏం చేయకూడదు. నువ్వు చెప్పండి, చేయకూడదు. ఏం చేశాడు చెప్పండి? జస్ట్ డ్రైవర్ గారు రావటం లేట్ అయింది. ఏం చేయాలి? నువ్వు ఎంతసేపు నువ్వు అక్కడ ఉండాలి. సరే, బస్సు జస్ట్ ఇక్కడ ఇదిగా ఉంది, అటు పక్కన పెడదామని ఎక్కడెక్కి కూర్చున్నాడు? డ్రైవర్ సీట్లో ఎక్కి కూర్చున్నారు. కండక్టర్ గారు కూడా ఆయన నేషనల్ డ్రైవరే ఆయన. కానీ నీ డ్యూటీ ఏంటి? ఎక్కి ఏం చేశాడంటే జస్ట్ తీసుకెళ్ళి ఆ పక్క మంచి పనే చేశాడు. డ్రైవర్ గారు ఏదో బాగోక, ఏదో అర్జెంటుగా ఇబ్బంది పడి ఏదో లేట్ అయింది డ్యూటీకి రావటం. కానీ ఆ బస్సు తీయాలి, అక్కడ ఇంకో బస్సు వస్తుంది. కండక్టర్ గారు ముందు వచ్చారు. ఏం చేశాడు? తీసుకెళ్ళి బస్సు పక్కన పెట్టాడు. వెంటనే తెలిసిపోయింది. గబగబా వచ్చేసారు, సిబ్బంది వచ్చేసారు. నువ్వు బస్సు పక్కన పెట్టం కాదయా, నిన్ను పక్కన పెడుతున్నావు. అదేంటి సార్ అంటే, నీ డ్యూటీ ఇది కాదే, నేను ఎంచుకుంది దీనికి కాదే, నీకు ఇచ్చిన ట్రైనింగ్ ఇది కాదే, నీకు అప్పచెప్పిన బాధ్యత ఇది కాదే. బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా, తనది కాని పనిని బట్టి
రేగువాడు దాటిపోచున్న కుక్క చెవులు పట్టుకొని వానితో, అది నీ పని కాదు కదా, నీ పని కాదు. దట్ ఈజ్ నాట్ యువర్ బిజినెస్. దట్ ఈజ్ నాట్ యువర్ బిజినెస్. నీ పనిని మేరుతున్నావు, జాగ్రత్త. మన పనిలో మనం నమ్మకంగా ఉందాం, పనిలో నిపుణత కలిగి ఉందాం, పనిలో నిలకడగా ఉందాం, పనిలో నిరీక్షణ కలిగి ఉందాం, మన పనిలో నీతిగా ఉందాం. దేవుడే చూసుకుంటాడు. ఇఫ్ యూ క్రాస్ ద బార్డర్ ఆఫ్ అవర్ వర్క్, ఏమైపోద్ది చెప్పండి? ఎంత నష్టం. అదే జరిగింది కదా ఇక్కడ రాజరాజపేటలో. ఆయన పేరేంటి? డ్రైవర్ గారు. జస్ట్ ఆ రెడ్ లైన్ అంటే ఏంటి, ఆయన ట్రైన్ డ్రైవర్ ఆయన. ఆ సిగ్నల్ దాటి కొంచెం కూడా కాదండి, కొన్ని ఇంచులు ముందుకు వెళ్ళిందంటే అండి ట్రైన్ ఇంజిన్ ముందుకు. ఇంజిన్ జస్ట్ దానికి ఇంత లోపు యువతలకే ఆపాలి అది. కానీ ఏం చేశాడు ఆయన? చెప్పండి. పూర్తిగా కూడా సిగ్నల్ దాట్లా, కానీ కొన్ని ఇంచెస్ ఏం చేశాడు? అది కూడా తెలిసిపోయింది ఎవరికి? ఇంకోసారి అలా చేయొద్దు అంటే కుదిరిద్దా? చిన్నదా అది? ఆ చిన్న దాంట్లో ఎన్ని ప్రమాదాలు జరగవచ్చో, ఎన్ని నష్టాలు జరగవచ్చో, ఎంతమంది ఉన్నారు ప్రజలు. నువ్వు వెనకాల వెంటనే డిఆర్ఎం గారు ఏం చేశారు? డిస్మిస్ చేసి ఉద్యోగం తీసేశారు. అవమానంతో వచ్చి, రాజరాజపేటలో ఉంటాడు ఆయన, అవమానంతో వచ్చి ఉరేసుకుని చచ్చిపోయాడు తెలుసా. ఎంత బాధ. భార్య పిల్లలు అనాథలైపోయారు. జాగ్రత్త. ఈరోజు యు ఆర్ క్రాసింగ్, యు ఆర్ క్రాసింగ్ యువర్ బార్డర్స్. మనుషులు దాటుతారు, లోకస్తులు దాటుతారు, నీ పక్కనున్న వాళ్ళు దాటుతారు, నువ్వు దాటొద్దు. దేవుడు చూస్తాడు. సౌలును చూశాడు. సౌలు అన్నీ దాటిపోయాడు. ఆత్మీయత దాటిపోయాడు, విశ్వాసాన్ని దాటిపోయాడు, భక్తిని అన్నీ దాటిపోయి లోకంలోకి వెళ్ళిపోయి జీవిస్తున్నాడు. కానీ దావీదు దాటుతాడా లేదని దేవుడు చూశాడు. దావీదు దాటాడా? తప్పు చేయలేదు, పొరపాటు చేయలేదు, సౌలును చంపలేదు, ఆ బార్డర్లో ఉన్నాడు. మరి సౌలు అయితే బార్డర్ దాటి వచ్చేసాడు. ఎవరు నష్టపోయారు? ఎవరు వర్ధిల్లారు? సౌలు నష్టపోయాడు, దావీదు వర్ధిల్లాడు. సౌలు అంతకంతకు. ఈరోజు నువ్వు నీరసిల్లిపోతున్నావంటే నువ్వు బార్డర్ దాటొద్దండి. కోపం అనే బార్డర్ని పక్కన వాళ్ళు దాటేస్తారు, కానీ నువ్వు దాటొద్దు. ఆ బార్డర్లో నీకు తెలుసు. వాళ్ళు కోపడ్డారు ప్రభా, నేను మాత్రం ఎలా ఉంటాను? ప్రశాంతంగా ఉంటాను, నేను నెమ్మదిగా ఉంటాను. వాళ్ళు ఏమన్నా చేసుకొని ప్రభా. వి డోంట్ క్రాస్ అవర్ బార్డర్. మనం ఉన్న దాంట్లో ఉందాం. బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నిలకడగా ఉండు. ఎన్నో మాట ఇది. ఏం దాటకూడదంట? పనిని దాటకూడదు. వి షుడ్ నాట్ క్రాస్ అవర్ బిజినెస్. మన పనిని మనం దాటవద్దు. వి హ్యావ్ టు మైండ్ అవర్ బిజినెస్. మన పని ఎంతవరకు అంతే, ఇక అంతకు మించి. ఏదో పెద్దలు సామి చెప్తారు, ఏంటన్నది? ఏంటంట? ఎవరి పని ఎవరు చేయకూడదు చెప్పండి? జరిగిందే. కుక్క పని ఎవరు చేయకూడదు? గాడిద చేయకూడదు. గాడిదకేమో గడ్డి వేస్తున్నాడు, కుక్కకేమో మటన్ బిర్యానీ పెడుతున్నాడు. అదేమో చక్కగా రాత్రంతా నిద్రపోతుంది. దీనికేమో ఆల్ నైట్ ప్రేయర్. దొంగలు వచ్చారు. దొంగలు వస్తే కుక్క ఏం చేయాలి? అరవాలి. అక్కడికి గాడిదంది, ఏదో యజమాని నీకు ఎంత బాగా చూసుకున్నాడుగా, దొంగలు గేటు దగ్గరికి వచ్చారు, దయచేసి నువ్వు అరవయ్యా, లేదంటే దొంగతనం చేస్తారంటే నేను అరవను, కావాలంటే నువ్వు అరుసుకో, నువ్వు అరవకపోతే నేను అరుస్తాను. ఇది అరిసేసరికి దొంగలో పారిపోయారు. నిద్ర డిస్టర్బ్ అయిందని యజమాని వచ్చి ఏం తన్నినాదండి. ఏం తిన్న జరగట్లేదు, ఎందుకు అరుస్తున్నావు అని. అసలు ఎవరు అరవాలి అక్కడ? కుక్క అరవాలి. చాలాసార్లు మనం కూడా అంతే. మనం ఉండాల్సిన స్థానంలో మనం ఉండట్లా, వదిలేసి వేరే స్థానానికి వెళ్ళిపోతున్నాం. మనం చేయాల్సిన పని చేయట్లా, వేరే పని చేసేస్తున్నావు. ఏమనట్లేదంట. ఎన్ని చూసాము? ఏం మీరారు? హద్దు మీరినాం. రెండవది ఆజ్ఞను మీరి. మూడవది వాక్యం ధర్మశాస్త్రం మీరి. నాలుగవది, ఐదవది మాటను మీరుతున్నాం. దేవుని మాట ఏం చేస్తున్నాం? వీఆర్ క్రాసింగ్ ద వర్డ్. అందుకని మీకు బాగా గుర్తుంటానికి చెప్పాను. మళ్ళీ ABCDEFGలో ప్రతిదీ కూడా దేవుడిచ్చిన షరతే. యాంబిట్ లైన్, బోర్డర్ లైన్, క్రాస్ లైన్, డెడ్ లైన్ ఆర్ డేంజర్ లైను, ఎడ్జ్ లైను, ఫ్రేమ్ లైను, గ్రేవ్ లైన్. నువ్వు దాటొద్దు, అందులో ఉండు. ఐదవది మనం చూస్తే అదే చదవండి దయచేసి. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. 1 సమూయేలు 15:24.
సౌలు జడిసి చా మాటలు మీరేం తెచ్చుకున్నాడంట? ఏం మేరుతున్నావు నువ్వు? తల్లిదండ్రుల మాట మేరుతున్నావేమో, జాగ్రత్త. ఎవరిని పెట్టలారా, చాలా నష్టపోతారు. నీ తల్లి మాట నువ్వు మేరకూడదు, నీ తండ్రి మాట నువ్వు మేరకూడదు. నీ మంచి కోసం వాళ్ళు చెప్తారు. తన తండ్రిని లెక్క చేయక తల్లి మాట వినని వాని కన్ను ఏం కాకులంట? స్పెషల్ కాకులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. మామూలు కాకులు కూడా కాదు అవి, లోయ కాకులు. విను విను, నీ మంచి కోసమే చెప్పేది, నీ మంచి కోసమే చెప్పేది. ఏం చేసింది? ఎలక ఉండొచ్చు, ఎలకలాగా ఉండొచ్చు, కానీ ఏంటి అక్కడ సరిపోట్లా. నేను ఎలకలా కాదు, నేను పిల్లి అవ్వాలని ఆ సాధువు గారు ఏదో తపస్సు చేసుకుంటుంటే వెళ్ళిందంట. ఇలాయా, దయచేసి నన్ను ఎలకగా పిల్లిగా మార్చయ్యా. ఎలక జీవితం ఎందుకయ్యా, ఇప్పుడు రాజాలాగా చక్కగా హ్యాపీగా ఎంతో లీడర్లాగా నేను పిల్లిలాగా ఉంటానయ్యా. వద్దులే అమ్మా, ఎందుకులే అమ్మా, నువ్వు ఉన్న దాంట్లో ఉండు. లేదయ్యా, దయచేసి నాకు సహాయం చేయి. సరే వద్దంటే నేను అట్లా సరే అని చెప్పాను. ఏం చేశాడంట? పిల్లిలాగా మార్చాడు. పిల్లిలాగా మార్చడం అవసరం, కుక్క ఎమ్మడ పడుతుందంట. ఆ కుక్కకు తప్పించుకోలేక బాధపడి మళ్ళీ వచ్చాయా, పిల్లొద్దు కానీ నన్ను కూడా కుక్కలా మార్చు. వద్దన్న ఏం చేయట్లా? ఒక సామెత ఉంది, వద్దన్న పని. మీ అమ్మోళ్ళు ఏం చెప్పలేదు సామెతలు, మా అమ్మ చెప్పేది ఇవన్నీ. వద్దన్న పని వాలాయించి చేస్తామంట మనం. వద్దన్న పని వాలాయించి అంటే ఇష్టపడి చేస్తామంట. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్, నేను అలా చేసి ఎన్నో దెబ్బలు తిని మా అమ్మ అది కూడా అంటూ ఉండేది. ఎప్పుడన్నా పడిపోయి సైకిల్ మీద నుంచి పడి దెబ్బలు తగిలి మంచం మీద ఉన్నప్పుడు భలే అనేది మా అమ్మ, ఉరకపోయి పడి ఊరు నాకు వచ్చి రాలేదన్నావరా. ఇవన్నీ నాకు భలే ఎక్స్పీరియన్స్ ఉండేవి, అందుకని బాగా గుర్తున్నాయి నాకు. ఏమైపోయిందంట ఇప్పుడు? ఎలుక పిల్లి అయింది, పిల్లితో సాటిస్ఫాక్షన్ లేదు, కుక్క అయింది. ఈ కుక్క ఏమంటే పులి పడుతుందంట. పులి అయ్యా, లాస్ట్ రిక్వెస్ట్ అయ్యా, మళ్ళీ వచ్చింది. ఈ కుక్క జీవితం కూడా కాదు, పులి జీవితాన్ని నాకు పులి అయిపోయింది. పులి అయిన దగ్గర నుంచి ఎంత తిన్నా ఆకలి తీరట్లా, చాలా పరిగెత్తాల్సి వస్తుంది, వేట పట్టాలి. ఇంతకుముందు అయితే చెప్పండి, ఆ 2 గింజలు తిన్నా ఎలకగా చెప్పండి హ్యాపీ. 2 గింజలు తిని 2 తెచ్చుకుంటే లంచ్ డిన్నర్ సరిపోద్ది, చిన్నది కాబట్టి. ఇప్పుడు పులి కాబట్టి కష్టమైపోతుంది, నీరసం వచ్చేస్తుంది, చావు బ్రతుకులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఏమంటుంది? అయ్యా నువ్వేమనుకోవద్దు, మళ్ళీ నా ఎలక జీవితం నాకు అదే హ్యాపీగా ఉంది. ఈరోజు ఏదేదో కోరుకొని వెళ్ళిపోతున్నావు, గుర్తుపెట్టుకో, దేవుడి నుంచి విడిచిపెడుతున్నావు, నీ పరిస్థితి నుంచి నువ్వు వెళ్ళిపోతున్నావు. నేడైనో రేపైనో కానొక పట్టణమునికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాం రెండని చెప్పువారులారా. రేపేమి సంభవించునో నీకు తెలియదుగా ఓ మానవా, రేపేమి సంభవించునో నీకు తెలియదుగా ఓ మానవా. ఓ మానవా, ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితం. ఓ మానవా, ఒక్కసారి ఆలోచించుకో నీ ఏమైపోయింది? రేపేం జరుగుతుందో నీకు తెలియదు. నీ జీవమే పాటిది, అంతలో కనబడి అంతలో మాయమైపోయే. మళ్ళీ వచ్చామన్నది ఇప్పుడు నన్ను పులి చేసే, నన్ను ఎలక చేసేయ్యా. ఇప్పుడు ఆయన అన్నాడంటే సాధు గారు, అమ్మాయి నీ గురించి నాకు తెలుసు, నువ్వు ఎప్పుడో వస్తావు, నిన్ను పులి కాదు కదా రాక్షస బలి చేసినా నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. నీ పరిధిలో నువ్వు ఉంటేనే నీకు నెమ్మది, దేవుడు నీకు ఉంచిన స్థితిలో ఉంటేనే నీకు ఆశీర్వాదం. ఈరోజు చాలామంది అనుకోరా, ఎందుకు నన్ను విజయవాడలో పుట్టించాడు, ఎందుకు నన్ను పేదవాడిగా పుట్టించాడు. ఎవనసలు ఇది ఒక పెద్ద ఇది వాళ్ళకి. వాడు అన్నాడంటే, ఏంటి మమ్మీ నేను ఆస్ట్రేలియాలో పుట్టితే ఎంత బాగుండేదో కదా అన్నాడు. ఇక్కడ పుట్టటమే దండగ నువ్వు, అవునా కాదా? ఆస్ట్రేలియాలో పుట్టాలా నువ్వు? ఒకఆయన అదే అన్నాడు, నన్ను ఇక్కడ లెక్క చేయట్లేదు, అదే నేను ఆస్ట్రేలియా క్రికెట్లో ఉండుంటే ఎంత గొప్ప ఉన్నాయేమన్నా అన్నాడు. పాకిస్తాన్ బౌలర్ ఒక ఆయన. ఏం చేశారు? ఆయన్ని తీసేశారు, ఇప్పటికి ఇవ్వాల. షోయబ్ అఖ్తర్ అనే ఒక ఆయన ఏమన్నాడు,
ఆస్ట్రేలియాలో ఉండుంటే నాకు ఎంత పేరు వచ్చేదో, ఈ పాకిస్తాన్ క్రికెట్ టీంలో ఉన్నాను కాబట్టి నాకు గౌరవం దక్కట్లేదు అన్నాడు. తీసేశారు, అసలు ఆటే లేకుండా చేశారు, బ్యాన్ చేశారు పూర్తిగా. ఉన్న దాంట్లో ఉండు. దేవుడు నిన్ను ఎందుకు ఉంచాడు అక్కడ, ఎందుకు తీసుకొచ్చాడు నిన్ను? గత సంవత్సరం అంతా జరిగిందేదో జరిగిపోయింది, దాటిపోయావు. దేవుడు ఇంకొక అవకాశం ఇచ్చాడు. 2025లో ఒకటే ప్రార్థన, ప్రభువా నా పరిధిలో నన్ను ఉంచాయా, నా స్థానంలో నన్ను ఉంచాయా, నా స్థితిలోనే నేను ఉంటాను ప్రభువా. లోకాన్ని చూసి పాపాన్ని చూసి నేను వెళ్ళిపోను ప్రభువా. లోకంలో ప్రేమించి ఆశలను చూసి నేను దేనా వెళ్ళింది, ఏమైపోయింది చెప్పండి? నష్టపోయి వచ్చేసింది. లోతు వెళ్ళాడు, నష్టపోయి వచ్చి. బార్డర్ దాటిన వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు, మీకు తెలుసు కాబట్టి నేను అన్నీ చెప్పట్లా, బార్డర్సే చెప్తున్నా, ఆ పీపుల్స్ చెప్పట్లా. నయోమక్క దాటి వెళ్ళిపోయింది. 3 బిల్డింగులు కట్టింది, తర్వాత 3 సమాధులు కూడా కట్టింది అక్కడే. ఇక 4వ సమాధి రెడీగా ఉందని వెనక్కి వచ్చేసింది. దాటిపోతున్నావు, క్రాసింగ్ యువర్ డెడ్ లైన్, నష్టపోతావు. ఇస్కరియోతు దాటిపోయాడు, తిరిగి రాలా. దేమా దాటిపోయాడు, తిరిగి రాలా. గేహజీ దాటిపోయాడు, తిరిగి రాలా. బిలాము దాటిపోయాడు, తిరిగి రాలేదు. జాగ్రత్త ఉందాం. గత సంవత్సరం అంతా దాటిపోయి నష్టపోయావు. దేవునికి ఇచ్చిన కుటుంబాన్ని దాటిపోయావు, దేవునికి ఇచ్చిన బిడ్డల్ని దాటిపోయావు, దేవునికి ఇచ్చిన సంఘాన్ని దాటిపోయావు. ఇవన్నీ బోర్డర్ లైన్స్ అండి. దేవుడు ఏర్పరిచాడంతే. చూడండి, ఈ లీగల్లో ఎంత పర్ఫెక్ట్గా ఉంటారంటే, ఏదన్నా నేరం ఎక్కడన్నా ప్రమాదం జరిగితే ఖచ్చితంగా ఆ బోర్డర్లోనే, ఆ పరిధిలోనే, ఇది ఫలానా పరిధి, మనకు కూడా బార్డర్ పెట్టారు. పాత ముఖ్యమంత్రి గారు జగన్ గారు ఏం చేశారు, ఇక్కడే బార్డర్ పెట్టారు మనకి. ఆటోనగర్లో ఏముంది, అది ఆటోనగర్ ఏ గేట్, అది ఏమంటారు దాన్ని, చెక్ పోస్ట్ అవతలేమో ఎన్టీఆర్ జిల్లా. కాలు ఇటు పెడితే అప్పుడు కొత్తలో మనూరిల మధ్యలో ఫోటోలు కూడా దిగారు బార్డర్లోని. మొన్నదాకా మరి తిరుగుతానే ఉన్నాం, అంతా బాగుందంటే ఇప్పుడు అది ఏమైంది, 2 జిల్లాల మధ్యలోని సెల్ఫీలు పెట్టారు. ఇప్పుడు మనం ఏ జిల్లాలో ఉన్నాం, కృష్ణా జిల్లా. ఆటోలో ఒక 10 రూపాయలు ఇస్తే ఎన్టీఆర్ జిల్లా, లేదు 20 రూపాయలు ఇస్తే గుంటూరు జిల్లా. దీస్ ఆర్ ద బార్డర్స్. వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది, ఇది మాకు కాదండి, మీరు అందులోకి వెళ్ళండి. కారణం ఏంటంటే అది రూలు. మరి మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మనకు పట్టని వాటినే ఏం చేస్తున్నాం, మనకు కాని వాటిని చేస్తున్నాం. మనం ఉంచిన స్థానంలో ఉందాం. గత సంవత్సరం అంతా నష్టపోయాం. అందుకనే ఈ కీడు, అందుకనే ఈ ఇబ్బంది, అందుకనే ఈ ఓటమి. ఇక నుంచి అలా ఉండొద్దు. బాగుందండి. ఏం చూసాము అమ్మా? 5వది ఏంటంట, ఏం దాటకూడదు, ఏం మేరకూడదు, మాటను. అది పాట ఉంది కదా, నీ మాట వినకాయోనా తర్షీషునకు అన్నప్పుడు, నీ మాట వినకాయోనా తర్షీషుకు తరలినప్పుడు. తర్వాత ఏంటి, ఉజ్జాకి వెళ్ళిపోయారా? యోనా నుంచి ఉజ్జాకి. సముద్రములో మునుగుచుండగా చేప ద్వారా దరి చేర్చితివి. సముద్రములో మునుగుచుండగా చేప ద్వారా దరి చేర్చితివి. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక. విడువవు నమ్మిక ఎన్నడైనను పడిపోకుండా కాయురా. కాబట్టి మాట వినక నువ్వేం చేయొద్దు, వెళ్ళిపోవద్దు. సరిహద్దు లోకంలోకి వెళ్ళిపోవద్దు. నీ సరిహద్దుల్లో నువ్వు ఉండు. దేవుడే నీకు అన్నీ చేస్తాడు, అన్నీ ఇచ్చి పెడతాడు. అందుకని ఏమన్నా నీకు సమస్య వచ్చినప్పుడు ఏం చేయమన్నాడు? మొత్తం 7 లోపలికి వెళ్ళి తలుపేసుకొని, నీ తలుపేసుకొని ప్రార్థన చేయమంటే అనేకుల తలుపులు పగలు కొట్టి అడుగుతున్నావు. నువ్వు వేరే వాళ్ళ తలుపులు తీసుకొని వెళ్ళిపోతున్నావు. ఎవరిని అడిగినా నీకు ప్రయోజనం లేదు.
నీ బోర్డర్లో నువ్వు ఉండు, నీ ఇంట్లో నువ్వు ఉండు. అదే అన్నాడు, ఏమన్నాడు? నీ సొంత కొండలో నీళ్ళు నువ్వు త్రాగయ్యా, నీకు తప్పి తీరుతుంది. నీ భోజనం నువ్వు చెయ్యి, నీ ఇంట్లో నువ్వు ఉండు. డోంట్ క్రాస్ ద. సంసోన్ కూడా ఏం దాటిపోయాడు చెప్పండి? ఏం దాటాడు? బోర్డర్ దాటిన వాళ్ళు అందరూ ఉన్నారు వీళ్ళు. అది బైబిల్ స్టడీ అయితే మీకు హోంవర్క్ పడేదే. ఇప్పుడు సండే కాబట్టి మీరు బతికిపోయారు, కానీ బైబిల్ స్టడీ అయితే ఈ పాటికి హోంవర్క్ ఇచ్చేవాళ్ళమే. బోర్డర్ దాటిన వాళ్ళు అందరూ రాసి పెట్టండి అని. దాటిపోయారు. చివరికి ఏమయ్యారు? వాళ్ళు నష్టపోయారు. కొంతమంది ఎన్ని కష్టాలు వచ్చినా బోర్డర్ దాట్లా, ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా నేను దాటిపోను. యోబు అదే బోర్డర్ దాటాడా? ఏమంది అక్క? ఏమంది చెప్పండి? దేవుణ్ణి దూషించి చచ్చిపోయా, పెట్టుకుడి చేయించానయ్యా అంటే ఏమన్నా అన్నాడా? బోర్డర్ దాటాడా? నోటి మాట కూడా పాపము చేయలేదు. మరి మూర్ఖురాలా అన్నాడుగా అన్నారు ఎవరో. మూర్ఖురాలా అనలా. ఏమన్నాడు? నువ్వు ఇంత మంచిదానివి, నువ్వేంటి మూర్ఖురాలాగా మాట్లాడుతున్నావు అన్నాడు. బోర్డర్ దాటలేదు. ఎన్నో పరిస్థితులు వస్తాయి, బోర్డర్ దాటొద్దు. దేవుడు నీకు ఏర్పరిచి నిన్ను ప్రేమించి ఇచ్చాడు. ఇది నిన్ను ప్రేమించి ఇచ్చాడు ఈ కుటుంబం, నిన్ను ప్రేమించి ఇచ్చాడు ఈ బిడ్డలు, నిన్ను ప్రేమించి ఇచ్చాడు ఈ భార్య, నిన్ను ప్రేమించి ఇచ్చాడు ఈ భర్త. ఇది దేవుని యొక్క ఉద్దేశం, చిత్తం. ఈ బోర్డర్ దాటి వెళ్ళిపోతే ఏమైపోతావు? నువ్వు నష్టపోతావు. జరిగిందేదో జరిగిపోయింది. వాట్ హ్యాపెండ్ దట్ హ్యాపెండ్. ఇక్కడి నుంచి ప్రభువా నేను నా బోర్డర్లో ఉంటాను. మనం అంటాం కదా అందరినీ, ఎవరిని కోపం వచ్చేమని అంటున్నారు మనకి ఏమంటాం? బ్రదర్ బీ ఇన్ ఎక్స్పీరియన్స్, బీ ఇన్ లిమిట్స్, సార్ బీ ఇన్ లిమిట్స్, మేడం బీ ఇన్ లిమిట్స్. మరి నువ్వు ఉండవా? నువ్వు లిమిట్స్లో ఉండవా? మీరొద్దండి, మీరొద్దు. అదే బాధ. వాళ్ళు చెరలోకి వెళ్ళిపోవటానికి కారణం మీరిపోయారు. సాతానుతో దేవుడు కోప్పడు అంటున్నాడు, ఎందుకమ్మా నువ్వు మోసే విషయంలో ఇలా చేస్తున్నావంటే సాతాను అంటాడంటే, ప్రభువా నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదయ్యా, వాళ్ళే నా దగ్గరికి వచ్చారయ్యా, అందుకని నేను పట్టుకున్నానయ్యా. మోసే అట్లాగే ద్రోహులారా అన్నాడు, అలా పేతురు తొందరపడ్డాడు, అందుకని నేను కోరుకున్నానయ్యా. యూదా ఇస్కరియోతు కూడా అక్కడికి వెళ్ళాడు, అందుకని నేను పట్టుకున్నానయ్యా. సాతాను ఎప్పుడు మన దగ్గరికి రాడండి, మనమే వాడి దగ్గరికి వెళ్తాం. గుర్తుపెట్టుకోండి, మనమే వెళ్తాం. మన అవిధేయతను బట్టి సాతాన్ని సమీపిస్తాం. దేవునికి దూరం అవుతున్నావంటే ఎవరికి సమీపం అవుతున్నావు? నువ్వు. సాతాను దేవుడి మధ్యలో విశ్వాసం ఉంటే నువ్వు దేవునికి దగ్గర అవుతున్నప్పుడు సాతానుకు దూరం అవుతావు. దేవునికి దూరం అయితే ఆటోమేటిక్గా ఎవరి దగ్గరికి అవుతున్నావు చెప్పండి? అది తెలియక సాతాను వచ్చాడు, సాతాను అటు చేశాడు, ఇటు చేశాడు. సాతాను ఏం చేయడు, ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించట్లేదు, అవకాశం ఇవ్వట్లేదు సైతానికి. అడిగాడయ్యా నీ శిష్యుల్ని నాకు అప్పచెప్పు, ముందు పేతురుని అప్పచెప్పు, గోధుమల వలె పట్టి జల్లిస్తానంటే దేవుడు ఒప్పుకున్నాడా? నీ అంతటి నువ్వు వెళ్తే ఏం చేస్తావు? వెళ్ళిపోతున్నావు చేతులారా. ఆ రోజు మనం చూస్తే ప్రభు బల్ల దగ్గర, బల్ల అనేది గుర్తుపెట్టుకోండి జీవితము మార్చే కేంద్రం. అందుకని బల్ల వర్తమానం ఎంత ఇంపార్టెంట్ అంటే అక్కడే జీవితం మారిపోద్ది, పరిస్థితి మారిపోద్ది, ఒక నిరీక్షణ కలిగిద్ది, దేవుని చిత్తం తెలుస్తుంది, మనకి నెమ్మది వస్తుంది, సమాధానం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, రక్షణ వస్తుంది, ఆత్మ సంబంధమైన దీవెనలు ఎన్నో అక్కడ పొందుతాం. బల్ల అనేది మామూలు విషయం అనుకున్నారండి? బల్ల దగ్గర చేసే ప్రార్థన, బల్ల దగ్గర మనం చేసుకునే ఆ తీర్మానం అనేది లైఫ్ని ఏం చేస్తుంది? మార్చేస్తుంది. బల్ల విలువ నాకు తెలుస్తుంది, ఎందుకని ప్రతిసారి నా ఎగ్జామ్ ఉన్నప్పుడల్లా బల్ల దగ్గర ప్రార్థన చేయించేవాడిని. మా చిన్నప్పుడు చార్లెస్ అంకుల్ ఉండేవాళ్ళు, ఆయన బల్ల దగ్గర ప్రార్థన చేసేవాడు. నేను చూస్తూ ఉండేవాడిని, నా పేరు ఎప్పుడు వచ్చింది, నా పేరు వచ్చిందంటే నాకు చాలా లిస్ట్ ఉండేది, కానీ కొన్ని చదివేవాళ్ళు, అన్నీ చదవటానికి సమయం లేక బల్ల దగ్గర అన్ని చైన్ ప్రేయర్లు చేసేవాళ్ళు, లేదా కొన్ని చర్చ్ ప్రేయర్లు చేసేవాళ్ళు. అక్కడ నా పేరు వచ్చింది లిస్టులో అంటే నాకేంటి కన్ఫామ్, దేవుడు నాకు ఎగ్జామ్లో సహాయం చేస్తాడు, ఒక నమ్మకం వచ్చేసేది, నిజంగానే పాస్ అయిపోయేవాడిని. బల్ల విలువ అలాగని ఎలాగంటే అలా చేసి కాదు, నువ్వు లోబడి పశ్చాత్తాపడి తగ్గించుకొని మారుమనసు పొంది, ప్రభా ఇదిగో నాకు సహాయం చేయి, ఒక చిన్న తీర్మానం చేసుకో. పడిపోయినవన్నీ మళ్ళీ తిరిగి దేవుడు తీసుకొస్తాడు, నీకు కోల్పోయినవన్నీ మళ్ళీ తిరిగి తీసుకొచ్చి నీకు ఇస్తాడు. ఆ బార్డర్లోనే ఉండు, దాటి వెళ్ళిపో మాకు. బీ ఇన్ ద బార్డర్. ఈజ్ వర్తమానం ఇదే, బీ ఇన్ ద బార్డర్, డోంట్ క్రాస్ ద చెప్పండి బార్డర్. క్రాస్ చేయొద్దు, అందులోనే ఉండు.
కొన్నిసార్లు మరి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. కొంతమంది బాధ ఏంటంటే, అన్న మేము మామూలుగా వెళ్ళలేదన్నా, మేము సియోన్కే వస్తున్నాం, దేవుని నమ్ముకున్నాం, రక్షణ పొందాం, ఎబ్రోను విశ్వాసులమేనన్నా, మరి ఎందుకక్క లోకంలోకి వెళ్ళిపోయావు, ఏం చేద్దామన్నా, దేవుడు కొంత టైం ఇచ్చాం కానీ ఆయన చేయలేదంట. ఆయనకి ఎంత టైం ఇచ్చామన్నా, మా పిల్ల పెళ్ళి, అబ్బాయి ఉద్యోగం, ఇవన్నీ టైం ఇచ్చాం, కొంచెం ఎక్కువే ఇచ్చిందంటండి. దేవుడి మీద పాప జాలితో కొంచెం ఎక్కువే ఇచ్చిందంట. కానీ దేవుడు ఏం చేయాల, ఆయన చేత కాలేదన్నా, అందుకని ఏం చేసాం, ఇంకా లోకంలోకి వెళ్ళిపోయాం, అన్యుల్లోకి వెళ్ళిపోయాం. భయంకరమైన పరిస్థితి. నేను నా కుటుంబం గురించి మాట్లాడుకుంటున్నాను. ఎంతో ఆత్మీయులు సంఘంలో వాళ్ళు, కానీ అబ్బాయి వివాహం వచ్చేసరికి అమ్మాయి వాళ్ళు అన్నారంట, మేము హిందువులైతేనే ఇస్తాం, గుడికి వెళ్తేనే ఇస్తాం. అప్పటికి వారు ఆ సంఘంలో రెస్పాన్సిబుల్ లవింగ్ బ్రదర్. నేను వేములోని ఇమ్మానుయేల్ని మాట్లాడుకుంటున్నాం. ఆ విషయం చాలా బాధపడతా వచ్చాం. అది మాట్లాడుకుని ఒక సమయం ప్రేయర్ చేసాం. ఏంటన్నా ఇంకా అలాగే ఉన్నారు. వాళ్ళు అన్నారంటే, మేము వస్తాం, మీ ఊరు వస్తాం, మీ అబ్బాయిని చూస్తాం, కలిసి మనం ఎక్కడికి వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి. అబ్బాయి సమర్పణ, ఎలా వంట చేస్తుందా అక్క, ఎంత ప్రేమిస్తాడా అన్న. సీనుకి ఎన్నిసార్లు వచ్చారో వాళ్ళు, వెళ్ళిపోయారు. ఏమనాలి, మాకు పిల్లలు ఇవ్వకపోయినా పర్లేదు, మా ప్రభువు మాకు ఇస్తాడంటే ఎంత బాగుండేది. చివరికి పూర్తిగా లోకంలోకి వెళ్ళిపోయారు. నా కుటుంబం ఏమన్నా కట్టబడిందా అంటే ఫెయిల్. మరి తిరిగి మందిరంలోకి రాగలరంటే రాలేకపోతున్నారు. ఎందుకంటే విగ్రహారాధనలో మునిగిపోయారు, ఇక అందులో పడిపోయారు. ఆ బోర్డర్ దాటి వెళ్ళిపోతే చెప్పాను కదా, సైతాను నీ దగ్గరికి రాడు, వాడి దగ్గరికే నువ్వు వెళ్తావు, మళ్ళీ నిన్ను రానివ్వడు అంత తొందరగా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, పిల్లల జీవితం బాగుపడాలని మాలేసుకుంటున్నాడు, ఆ పూజలు చేస్తున్నాడు, ఈ పూజలు చేస్తున్నాడు, గ్రహాలంట, ఆ గ్రహాలంట, ఈ గ్రహాలంట, ఈ నోములంట, దీక్షలంట, పూజలంట, వ్రతాలంట. కుటుంబం పాడైపోయింది. సంఘం కన్నీరు కారుస్తుంది. అయ్యో అంత మంచి అన్న, అంత మంచి అక్క కుటుంబం. ఆ యవనస్తులు నాకు ఎంత పరిచయం చేసేవాళ్ళు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు అబ్బాయిలు ఇద్దరు ఎంతో సంతోషించేవాడిని. వాళ్ళు చూసి లోకంలోకి వెళ్ళిపోయారు, రాలేకపోతున్నారు. ఒకటే అన్నాడంట, చాలామంది వెళ్ళి అడిగినప్పుడు, అమ్మ రావాలని ఉంది కానీ నేను రాలేకపోతున్నాను. మరి ఎందుకు వెళ్ళావన్నా? అయితే దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు ఈ సంవత్సరం, మళ్ళీ నువ్వు రావచ్చు. ప్రభు బల్ల నిన్ను తిరిగి, అదే అంటున్నాడు, నేను మిమ్మల్ని తిరిగి రప్పిస్తున్నాను, స్వస్థతని తిరిగి రప్పిస్తున్నాను, సత్యాన్ని తిరిగి రప్పిస్తున్నాను, సమాధానాన్ని తిరిగి రప్పిస్తున్నాను. ఆయన రప్పించే టైంలోనే నువ్వు వచ్చేసేయి. ఆయన విడుదల చేసే టైంలోనే నువ్వు లోబడు. యెహోవా మీకు సమీపంగా ఉండగా ఆయన దొరుకు కాలం నందు ఆయనను వెతకండి. ఆయన చూసామండి. ఐదోది ఏంటంటే, ఏం మీరారు? చివరి మాటలు చూసి ప్రార్థన చేసుకుంది. ఆరోది ఏం మీరుతున్నామంటే, వాట్ వీఆర్ క్రాసింగ్. ఈ క్రాసింగ్ అనేది మన జీవితాన్ని నష్టపరుస్తుందండి. కొన్నిసార్లు ఓవర్టేకింగ్ కూడా ఉంటుంది మనకి. నాట్ ఓన్లీ క్రాసింగ్, ఓవర్టేకింగ్. వాళ్ళకంటే నేను ముందు వెళ్ళిపోవాలి, వాళ్ళకంటే నేను గొప్ప అయిపోవాలి, వాళ్ళకంటే నేను స్పీడ్ వెళ్ళిపోవాలి, ఆత్మీయ జీవితంలో ఎదగాలి, పెద్దోడిని అయిపోవాలి. ఓవర్టేకింగ్ కూడా మంచిది కాదు. ఏం జరుగుతాయి? ఓవర్టేకింగ్ ఏం జరుగుతాయి? వచ్చేసి ఏం జరుగుతాయి? యాక్సిడెంట్స్. మేము పరిచర్యకి వెళ్తూ ఉంటాం. మనం కూడా భద్రాచలం చాలా దూరం వెళ్తాం, దేవుడిచ్చిన ఆ చిన్న వ్యాన్ తీసుకొని. మేము వెళ్తున్నప్పుడు తెల్లారుజామున రోడ్డు పక్కన చూస్తూ ఉంటామండి. వెహికల్స్ అసలు ఎలా అయిపోయిందంటే, ఒక డస్ట్బిన్లో వేసిన పేపర్ లాగా పక్కన పడి ఉంటాయి. అప్పుడే 1 గంట క్రితం జరిగిన యాక్సిడెంట్, రాత్రి జరిగిన యాక్సిడెంట్. ఒకసారి అయితే మేము మా కొంచెం ముందు ఒక 2 నిమిషాల ముందే జరిగింది. బ్రదర్ ఒకటే అన్నాడు, అన్న వీళ్ళు ఏం లేదన్న యాక్సిడెంట్ అవ్వడానికి కారణం ఓవర్టేకింగ్ అన్న. మాకంటే మేము ముందు వెళ్ళిపోవాలి. ఎక్కడికి ముందు? నరకానికి. పిల్లారా ఏమైపోతున్నారు చెప్పండి? నష్టపోతున్నారు. ఆత్మీయ జీవితంలో చాలు, నువ్వు ఆత్మీయంగా ఎదగాలి, ఫలించాలి, వేగంగా వెళ్ళాలి, కానీ ఓవర్టేకింగ్ చేయాలని చూడొద్దు. ఇంకొకరు అంటే దీని ఇంకొక మాటలో చెప్పాలంటే ఏమంటారు మేడం గారు? ఏమంటారు? డామినేటింగ్ చేస్తున్నావు. వాళ్ళకంటే నేను గొప్ప అయిపోవాలి, వాళ్ళకంటే నేను ఎక్కువైపోవాలి. ఇవన్నీ అంత భయంకరమైన పరిస్థితులు. ఆ రోజు చూడండి దయచేసి,
మీరు ఎంతసేపు చెప్పినా వింటారు, కానీ మనకి టైము తక్కువ ఉంది కాబట్టి 6వ చూడండి దయచేసి. ఏం మీరారంట? 119వ కీర్తన 118వ వచనంలో ఎంత మంచి మాట ఉంటుందో చూడండి. దావీదైతే మీరలేదండి. 119, నీ కట్టడలను మీరిన వారిని అందరినీ. అది ఏం మీరుతున్నారంట? ఒక కట్టడ ఉందండి మనకి, ఒక కట్టడ. దైవ నియమం అన్నారు దీన్ని, దైవ క్రమం అన్నారు, దైవ కట్టడ అన్నారు. దీన్ని ఏం చేయకూడదు మనం? చెప్పండి, మీరొచ్చా? దావీదు భక్త్ సింగ్ గారు ఒక కట్టడ ఏర్పరిచాడు, దేవుని దగ్గర నుంచి మనకు పొంది అది నేర్పించాడు. ఇది మీరగలవా మనం? చెప్పండి, ఇది మీరగలవా? ఇది మీరలేము. ఈ క్రమంలో ఉన్నాం, ఈ యొక్క ప్రత్యక్షతలో ఉన్నాం, ఈ దర్శనంలో ఉన్నాం, ఈ ఆనందంలో ఉన్నాం. దావీదు దేవుని ద్వారా మనకి ఇచ్చాడు. అపోస్తలుల బోధ, అందుకని మనకు 4 ఉంటాయి. ఏంటి? 5 దాటకూడదు. ఏంటి 4 పిల్లర్స్? ఏంటి 4 ఫెన్సెస్? ఏంటవి? అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన. ఈ 4 బోర్డర్స్ మనం ఏం చేయకూడదు? దాటొద్దు. ఇది ఇందులోనే ఉండు నువ్వు. ఇది దేవుడు ఏర్పరిచిన సరిహద్దులు. 4 దిక్కులు మనకి ఎలా ఉన్నాయో, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ. మనకి ఈ 4 దిక్కులు ఇవే. అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన. ఈ 4 ఉండు. కష్టం వచ్చినా ఉండు, నిందలు వచ్చినా ఉండు, బాధలు వచ్చినా ఉండు, పరిస్థితులు ఏదైనా సరే ఇందులోంచి బయటికి రావద్దు. దేవుడు ఏం చేస్తాడు? అదే నేను చెప్పాను. ఎందుకక్క నువ్వు దేవుడిని విడిచిపెట్టావంటే, దేవుడికి టైం ఇచ్చినా చేయలేదన్నా. లోకంలోకి వెళ్ళిపోతే జరిగిపోయిందన్నా, ఆ వ్రతం చేయగానే జరిగిపోయిందన్నా, ఆ తాయెత్తు కట్టినప్పుడు జరిగిందన్నా ఆ కార్యం. అది నిలుస్తుందా అండి? అది ఆశీర్వాదమేనా? అది త్వరితగా దొరికిన స్వాస్థ్యము తొదకు దీవెన నొందకపోవును. మరి మనం ఏం చూసుకోవాలి? మొదట నీ స్థితి కొద్దిగా ఉండినా తొదకు మహాభివృద్ధి నుంతో ఇది తీసుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఏం చేసిందంట? ఒక అమ్మాయి అడుక్కుంటా పాపం పాటలు పాడుతూ ఉంటుందంట. అడుక్కుంటా ఒక్కొక్క ఇంటి ముందుకు వెళ్ళటం, పాట పాడటం, అడుక్కుంటా ఉంటే ఆమె పాట వినగానే గబగబ వచ్చి ఏం చేస్తారు? ఆమెకి పాప సహాయం చేస్తారు. మంచి సింగర్ ఆమె, ఏం పని చేయలేదు, చేతులు లేవు, కళ్ళు లేవు, పాట మాత్రం బాగా పాడింది. సరే, ఒకసారి ఒక జమీందారు గారి ఇంటి దగ్గరికి వెళ్ళిందంటండి. అక్కడ ఆగి పాట పాడుతుందంటండి. మంచి మధురమైన పాట. జమీందారు గారు తీసుకొని వచ్చి ఇవ్వట్లేదంట, గుమ్మం దగ్గరే ఆగిపోయిందంట. 5 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయింది, అరగంట అయింది, గంట అయినా ఇవ్వట్లా. భర్త కోపం వచ్చిందంట జమీందారికి. ఏమై, అసలు నీకు ఇచ్చే మనసు ఉందా లేదా? నువ్వు ఇద్దామనుకున్నావా లేదా? అందరూ టక్ ఇచ్చి పంపించేస్తున్నారు. గంట నుంచి ఆమె పాడుతూనే ఉంది. నువ్వెందుకు ఇవ్వట్లేదంటే ఏమండి నాకు ఇవ్వాలనే ఉందండి, ఇస్తే ఈ పాట వినలేనేమో, ఇంత మధురమైన పాట మళ్ళీ వినలేనేమో, ఇంత ఆదరణకరమైన పాట నేను వినలేనేమో, అవును దాటిపోకుండా అందుకని నేను ఏం చేస్తున్నాను, ఈ పాట ఇచ్చేస్తే వెళ్ళిపోద్దని ఇవ్వకుండా పాట వింటాను. దేవుడు కూడా కొన్నిసార్లు నీ ప్రేమను కోరి కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు. నిన్ను ఇష్టపడి ఆయన కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు, వెయిట్ చేస్తూ ఉంటాడు. నువ్వేం చేస్తావంటే దాటి వెళ్ళిపోతావు. ఇవ్వట్లేదులే, దేవుడు చేయట్లేదులే, వెళ్ళిపోతున్నావు. లేదు, ఆయన పట్టుకొని రెడీగా ఉన్నాడు, ఇష్టపడుతున్నాడు. ఆయన నీ మాటలంటే ఎంతో ఇష్టం, నీ ప్రవర్తన అంటే ఇష్టం, నీ ప్రార్థన అంటే ఇష్టం, నీ యొక్క పాటలంటే ఇష్టం. అది విందామని ఆయన అక్కడ ఉండి ఆలస్యం చేస్తాడు. అందుకని అన్నాడు, ఏమన్నాడు? యెహోవా మిమ్మల్ని కరుణించవలనని. చెప్పండి, అంతే. ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణించాలని ఆలస్యం చేస్తున్నాడు. కానీ నువ్వేమనుకుంటున్నావు? దాటి వెళ్ళిపోతున్నావు. ఈ సంవత్సరం ఉందామా? లార్డ్, ఐ షుడ్ బీ ఇన్ ద బోర్డర్. వర్తమానం ఒకటే, బీ ఇన్ ద బోర్డర్. దేవుడు దీవించే వరకు, దేవుడు ఆశీర్వదించే వరకు, దేవుడు సహాయం చేసే వరకు బోర్డర్ దాటొద్దు. ఉందాం. నీకు అప్పగించిన సంఘం, నీకు ఇచ్చిన మందిరం, నీకు ఇచ్చిన పని, నీకు ఇచ్చిన కుటుంబం దాటిపోవద్దు. అందులోనే ఉండు. ఇప్పుడు కష్టంగానే ఉంటుంది, ఇప్పుడు ఇబ్బందిగానే ఉంటుంది, ఇప్పుడు అది చేదుగానే ఉంటుంది. ఒక దినం అది ఏమైపోద్ది నీకు? అన్నిటికంటే ఏమైపోద్ది? రుచి. అదే పాపం ఏంటి, మొన్న వెళ్తే ఒకటే బాధపడుతున్నాడు ఒక ఆయన. వాళ్ళ నాన్నకి 2 కొడుకులు అయితే ఏం చేశాడు వాళ్ళ నాన్న? ఏమన్నాడంటే, మరి మీ ఇద్దరు 2 స్థలాలు ఉన్నాయి రా అబ్బాయి, మరి ఏం చేయండి అంటే సమానంగా అక్కడ చెరసగం ఇక్కడ చెరసగం చూసుకుంటే, అన్నయ్య ఏం చేశాడు? అన్నయ్య తెలివిగా ఏం చేశాడంటే, తమ్ముడు నీకు అదిగో ఆ స్థలం తీసుకో. అదేంటది చెప్పండి? ఎక్కడో ఊరు చివరుంది, ఆ ఊరు చివర అదంత వాల్యూ లేదు, కానీ ఇప్పుడు ఉండేదేమో దగ్గర.
అది ఎంతో వాల్యూ ఉంది. ఏం చేశాడు చివరికి? మోసం చేసి, అంటే మోసం అంటే ఏంటి? ఆ పనికి రాందేమో తమ్ముడికి ఇచ్చాడు, పనికి వచ్చేదంతా ఏం చేశాడు? జనాలు మారిపోయాయి, సందర్భాలు మారిపోయాయి. ఆ బ్రదర్ చెప్తున్నప్పుడు నాకు నిజంగా నవ్వు వచ్చింది. ఇదంతా వెనకబడిపోయింది, ఇదంతా డౌన్ అయిపోయింది, ఇదంతా చెరువు ఏరియా అంట, ముఖ్యమంత్రి గారు మొత్తం పడేస్తున్నారంట. మరి తమ్ముడికి ఇచ్చింది ఏమైంది ఇప్పుడు? అది హైటెక్ సిటీ అయిపోయింది. పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడంట, మాట్లాడితే పైకి వెళ్ళి చూస్తున్నాడంట, బయటికి వెళ్ళి చూస్తున్నాడంట. అదే అన్నారు, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి అంటే మొన్న విజయవాడలో సింగనార్లో అదే జరిగింది. బళ్ళు తిరిగే రోడ్డు మీద ఓడలు తిరుగుతున్నాయి. ఓహో, బళ్ళు వాళ్ళు అవుతాయి అంటే ఇదేనా అనుకున్నాం. కొన్నిసార్లు నెరవేరుతాయి, కొన్నిసార్లు ఎప్పుడు బండి లేదటు కానీ ఓడలుతుంది. ఈరోజు మొన్న అరే ఇదేనా వాళ్ళ బళ్ళు వాళ్ళు అంటే ఇదేనా అనిపించింది. వాక్యము, దేవుని మాట ఎన్నడూ నిరర్ధకం కాదు. పెద్దలు చెప్పే మాటలు కూడా తప్పిపో, గుర్తుపెట్టుకోండి. పెద్దలు ఊరికే చెప్పరు, సామెతలు అవి ఎంతో విలువైనవి. అందుకని వాక్యంతో పాటు సామెతలు. ఎవరు చెప్పారు ఈ సామెతలు? దేవుని చెప్పిన మాటలే కాదు, సొలొమోను చెప్పిన సామెతలు కూడా ఎంత శ్రేష్టమైనవి. అవి దేవుని ద్వారా పొందినవి. వాళ్ళు ఆ రోజు ఏం మేరకూడదంట? కట్టడలు. ఒక కట్టడ ఏర్పరిచాడు దేవుడు మనకి. కట్టడ అంటే ఒక నియమం, ఒక కట్టుబాటు. అందులోనే ఉందాం. అదే చెప్పాను, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, కొంచెం ఇబ్బంది వస్తాయి, ఫస్ట్లో వస్తాయి. అన్నీ పట్టించుకోవద్దు. నేను అదే చెప్తున్నా, కొంచెం ఇరుగ్గా ఉంటుంది, పట్టించుకోవద్దు. కాళ్ళు జాపే రోజులు వస్తాయి మీకు. అర్థమైందా? బ్రదర్స్ కూడా మీకు చక్కగా పక్కన ఇంకో కుర్చీ, బైబిల్ కూడా పెట్టుకోవడానికి ఉంటుంది, దేవుడు ఇస్తాడు. కనిపెట్టుకో, ఎదురు చూడు. అంతేగాని నాకు ఇరుగ్గా ఉంది, నాకు ఇబ్బందిగా ఉందని నువ్వు వెళ్ళిపోవద్దు. నువ్వు దేవుని సన్నిధి విడిచిపెట్టొద్దు. పరిచర్య అంటేనే దేవుని సన్నిధి, విశ్వాస జీవితం అంటేనే ఇరుకులు, ఇబ్బందులతో కూడింది, కష్టాలతో కూడింది, కొలిమితో కూడింది, శ్రమలతో కూడింది, హింసలతో కూడింది, పోరాటాలతో కూడింది. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారు హింస పొందుతారంట, బహుమానం పొందుతారంట, హింస పొందుతారు. అయితే ఈ హింసలకే ఏముంటాయి? బహుమానాలు, దీవెనలు. అదే ఇందాకన్నా చెప్తున్నప్పుడు నేను ధ్యానిస్తూ ఉన్నా. కట్టడలు మీరిపోయారంట వాళ్ళు, కట్టడలు మీరిపోయారు. నేను మీరను ప్రభా, ఈ కట్టడిలోనే ఉంటాను ప్రభా. 7వది చివరిది మనం చూద్దాం. చెప్తారు 6. ఏం మేరకూడదు? వర్తమానం ఏంటి? బీ ఇన్ ద బార్డర్. బీ ఇన్ ద బార్డర్. నీకు దేవుడు ఇచ్చిన బార్డర్లో ఉండు. నీ కుటుంబం అనే బార్డరు, నీ ఉద్యోగం అనే బార్డరు, నీ విశ్వాస జీవితం అనే బార్డర్. ఆ బార్డర్ ఏం చేయొద్దు? దాటిపోవద్దు. హద్దు మేరకు ముద్దు కోరకని ఆటో వాళ్ళు వెనకాల ఊరిని రాయిట్లా. అర్థమైందా? కృష్ణరాజు అన్న చాలా ఆటోలు చూస్తుంటాడు అన్న, ఇలాంటి ఆటోనగర్లో. హద్దు మేరకు. రెండవది హద్దు. రెండవది ఏంటంట? ఏం మేరకూడదు? ఆజ్ఞ మేరకూడదు. 3వది ధర్మశాస్త్రం, వాక్యం మేరకూడదు. 4వది దేవుడిచ్చిన పనిని మేరకూడదు. 5వది మాటను మేరకూడదు. 6వది కట్టడమే. 7వది చివరిది మనం చూస్తే చూడండి, యెషయా గ్రంథం 24వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథం 24:5 చదువు. అది ఆ ఆజ్ఞని ఏంటంటే, అని మళ్ళీ చదవండి అన్న. 3 విషయాలు అక్కడ. లోక నివాసులు అది ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తున్నారు. 2వది కట్టడలను మారుస్తున్నారు. 3వది నిబంధనను మీరి ఉన్నారు. 7వది ఏం మీరిపోతున్నాం? నిబంధన మీరిపోతున్నాం. దేవుడు మనకు ఒక నిబంధన చేశాడు. ఈ సంవత్సరం నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం లోపే ఉండవు. ఆ వాగ్దానం దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు అంతా మోడర్న్ అయిపోయింది. అంతా కూడా విశ్వాసుల జీవితం మోడర్న్ అకాడమీ అయిపోయింది. మోడర్న్ అకాడమీ ఎక్కడుందంటే జమిచేటి సెంటర్ కాదు, మన ఇంట్లోనే ఉంటుంది. అన్నీ మోడర్న్ ఫ్యాషన్స్. వాగ్దానం నచ్చకపోతే మళ్ళీ ఇంకోటి తీసుకోవటం, లేకపోతే మార్చుకోవటం, దొంగతనం చేయటం. ఏంటండి ఇది? వాగ్దానం దేవుడు నీకు ఇచ్చిందే, అది దేవుడినితో మాట్లాడాడు. అంతేగాని ఇక్కడ ఒకటి తీసుకుంటా, అక్కడ ఒకటి తీసుకుంటా, అక్కడేం మాట్లాడితే ఎక్కడేం మాట్లాడతాడో, చివరికి ఏది అర్థం కాకుండా ఏమైపోతావు, నువ్వు నీ జీవితాన్ని రిస్క్లో పెట్టుకుంటావు. ఒకసారి నాకు అట్లాగే జరిగిందండి. పొరపాటును 2 వచ్చాయి. నేనేం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ఒకటి ఇచ్చేయాలి. నాకు ఆశ పుట్టింది, ప్రభా నా తప్పేం లేదు,
నేను 2 వచ్చాయి కాబట్టి 2 వాగ్దానాలు. రెండిట్లో ఏది అడగాలో నాకు అర్థం కావట్లా. ఏదో ఒకటైతే చూడండి, 2 కార్లు ఉన్నాయి ఒకసారి వేసుకెళ్తావా, 2 స్కూటర్లు ఉన్నాయి ఒకసారి వేసుకెళ్తావా, 2 గుర్రాలు ఉన్నాయి ఒకసారి వేసుకెళ్తావా? నేను ఎంత కలవరపడ్డానంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేదాకా నా కలవరం పోలా. ఇది చూడనా ఏది తీసుకోవాలో నాకు అర్థం కావట్లా. మళ్ళీ అడ్జస్ట్ అవుతున్నా. ఇప్పుడు ఈ వాగ్దానం కదా ప్రభు, ఇది ప్రభు, ఇది పక్కన పెట్టాల్సి వస్తుంది. నో, ఒక మాట చెప్పనా, అక్కడ 1000 వాగ్దానాలు ఉన్నా లాస్ట్లో ఒకటి వదిలేసినా అది నీకోసమే దేవుడు మాట్లాడతాడు, నీ గురించే మాట్లాడతాడు, అది నీ విషయమే. నేను ఆలోచిస్తాను, నేను తెలివిగా ఉంటా కొంచెం వాగ్దానాల విషయంలో. అందరిని తీసుకొని లాస్ట్లో అడుగుని మిగిలిన తీసుకున్నాం, అదే రిలేటెడ్గా వస్తుంది, అదే వచ్చింది. సరే చూద్దామని చెప్పని అందరు తీసుకున్నాక సరే అని చెప్పని ఎవరు చూడకుండా తీసుకుంటే అదే వచ్చింది. నీ మందిరమును కట్టుటకు నేను నిన్ను కోరుకొని ఉన్నాను, వదిలిపెట్టవయ్యా నువ్వు, ఇంకోసేపు ఆగినా బాగుండదు, ఎవరికోలకు పోయేదంటే కుదరదు. నీకు ఇచ్చింది నీకే. యూ షుడ్ బి ఇన్ ద బోర్డర్ ఆఫ్ ద ప్రామిస్. చాలామంది అట్లాగే చేస్తారు. దేవుడు చేస్తాడు. అందులో ఉందాం. ఆ కష్టం వచ్చినా, ఆ బాధ వచ్చినా, ఆ ఇబ్బంది వచ్చినా సహిద్దాం. దేవుడు ఏం చేస్తాడు, మనకి సహాయం చేస్తాడు. 7వది ఏం మీరిపోయారంట చెప్పు, ఏం మీరిపోయారు? మీరిపోవద్దు, నువ్వు మీరిపోవద్దు. దేవుడు ఉంచిన దాంట్లో ఉందాం, నెమ్మది కలిగి ఉందాం. అదే అంటాడు కదా, ఏమన్నాడు? నెమ్మది కలిగి ఒక్క రొట్టె ముక్క అంటాడు. ఆ తండ్రి ఏం చేస్తున్నాడు? అనాథాశ్రమంలో, వృద్ధాశ్రమంలో ఉన్నాడంట తండ్రి. ఇంకొన్ని రోజుల్లో చచ్చిపోతాడు. చెప్పారు, వృద్ధాశ్రమంలో చెప్పారు, అయ్యా మీ నాన్న చచ్చిపోయేటట్టున్నాడు, దయచేసి తొందరగా తీసుకెళ్ళిపో, ఇంటి దగ్గర చనిపోతే మీరు కార్యక్రమాలు చేసుకోవచ్చు అంటే వచ్చాడు. అయ్యా నేను ఎట్లాగో చనిపోతాను, ఆరోగ్యం బాగా, వారం 10 రోజుల్లో చనిపోతానంటే కుమారుడితో మాట్లాడుతున్నాడు. కుమారుడితో చెప్పాడు, అయ్యా నా చివరి కోరిక నెరవేరుస్తావా అన్నాడు. ఎవరు? తండ్రి. నాన్న ఏదన్నా నెరవేరుస్తానంటే ఏం లేదురా, ఒక ఫ్రిడ్జ్, ఒక వాషింగ్ మిషన్, ఒక ఏసీ, ఒక కలర్ టీవీ ఏమనుకోకుండా తెచ్చి ఇక్కడ పెట్టరా అన్నాడు. పిచ్చాడు. నాన్న ఏం పిచ్చినానా నీకు, ఈ ఆశ్రమంలో ఈ ఫ్యాన్ ఎందుకు, ఈ ఆల్అవుట్ ఎందుకు, ఈ ఏసీ ఎందుకు, ఈ వాషింగ్ మిషన్ ఎందుకు, నువ్వు ఎట్టాగా కొన్ని రోజులు చచ్చిపోతావు కదా నాన్న అంటే, అరే నా కొరకు కాదురా, మీ అబ్బాయి ఎక్కడే జాయిన్ చేస్తాడు నిన్ను, నేను పడిన బాధలు నువ్వు పడకూడదు, నేను పడిన బాధలు నువ్వు పడకూడదు, నీకు వాషింగ్ మిషన్ కావాలి ఇక్కడ, నీకు ఏసీ కావాలి ఇక్కడ, దోమలు కొడుతున్నాయి ఆల్అవుట్ పెట్టించుకో, ఇది నా కోసం కాదురా, నెక్స్ట్ నువ్వు వచ్చేది ఇక్కడికే, మీ అబ్బాయి ఆల్రెడీ నాకు మొన్నే చెప్పాడు, తాత ఇక్కడ బాగుంది, నాన్న కూడా ఇక్కడే పంపిద్దాం అన్నాడు, నీ కోసం కొనుక్కొని పెట్టరా అన్నాడంట. సిగ్గుపడ్డాడంట. పెట్టుకో, ఈ రోజున దేవుడు ఉంచిన దాంట్లోనూ నమ్మకంగా ఉండు. కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ, దేవుడిచ్చిన కొంచెంలో నమ్మకంగా ఉండు. ఆ చిన్న పని నమ్మకంగా ఉండు, చిన్న కుటుంబమా నమ్మకంగా ఉండు, చిన్న జీతమా నమ్మకంగా ఉండు. దేవుడు నిన్ను ఏం చేస్తాడు? గొప్పవాడిగా చేస్తాడు. 7వది ఏంటంట చెప్పండి, నిబంధనను మీరారు. ఇంకా చెప్పాలంటే 2 సమూయేలు 25లో టైం కూడా మీరిపోయారంట, వారు కాలం మీరిపోయారు. చదవండి 2 సమూయేలు 20వ అధ్యాయం 5వ వచనం. 7లోనే ఇది ఒకటి రాసుకోండి. అది గుర్తుపెట్టుకోండి అమ్మా, నీ టైం మీరిపోతున్నావు. దేవుడు నీకు ఒక టైం ఇచ్చాడు, టైం దాటిపోయినా నువ్వు మారు మనసు పొందట్లా, టైం దాటిపోయినా రక్షణ పొందట్లా, టైం దాటిపోతుంది బాప్తీసం తీసుకోవట్లా, టైం దాటిపోతుంది సేవకు రావట్లా, కాలం ఏమైపోతుంది అంట, మీరిపోయింది. ఉన్న దాంట్లో నమ్మకంగా ఉండు. డోంట్ వేస్ట్ ద టైం. అందుకని ఎందుకు క్లాక్ టవర్కి అంత పెద్ద పేరు ఎందుకు వచ్చింది? ఇంగ్లాండ్ క్లాక్ టవర్ అంటే ఏంటి? అది హెచ్ఎంటీ కంపెనీ అని అంత పేరు వచ్చిందా? అది పెద్దదని అంత పేరు వచ్చిందా? ఎందుకు వరల్డ్ వైడ్గా క్లాక్ టవర్ అంటే ఇంగ్లాండ్ క్లాక్ టవరే చెప్తారు ఎందుకు? మన రైల్వే స్టేషన్లో కూడా ఉంది కదా. అయితే అందులో ఆ క్లాక్ని బట్టి టైంని బట్టి కాదు, ఆ క్లాక్లో ఒక మాట ఉంటుంది, దాన్ని బట్టి ఫేమస్ అయింది. ఏమని ఉంటుందో తెలుసా? యూ కెన్ వేస్ట్ మీ బట్ యూ కెనాట్ స్టాప్ మీ. అది పెట్టే వ్యక్తి ఏం చేశాడంటే దాని మీద ఒక వాక్యం రాశాడు, యూ కెన్ వేస్ట్ మీ బట్ యూ కెనాట్. మానవుడా, నన్ను నువ్వు వేస్ట్ చేసుకోగలవు కానీ నన్ను టైంని, కానీ నువ్వు నన్ను ఆపలేవు. ఆ మాటను బట్టి ఫేమస్ అయింది. కాల విలువ నీకు
తెలియకపోయినా కన్నీరు కార్చెదవు. కాల విలువ నీకు తెలియకపోయినా కన్నీరు కార్చెదవు. భూమిలో పాడండి పాడండి, అది పాడేవాళ్ళు పాడండి. నేను మర్చిపోయాను ఆ లైన్, కరెక్టే. ఇలారా కాల విలువ మనకి టైం నాకు కాలాన్ని బట్టి చూస్తే బౌద్ధికులుగా ఉండాల్సిన వాళ్ళం, ఆత్మీయంగా ఎంత పని చేయాల్సిన వాళ్ళం, పరిచయాలు చేయాల్సిన వాళ్ళం పోగొట్టుకుంటున్నాం అవకాశం, సమయం. దేవుడు నీకు ఇస్తాడు, ఉన్న దాంట్లో తృప్తిపడు. నేను చదువుతున్నా, డైలీ బ్రెడ్ చదువుతుంటే ఒక ఆయన ఏం చేశారంటే ఆ రోజున ఆయనకి శాలరీ పెంచారంట. బాగానే పని చేస్తున్నాడని చెప్పని సెలవు పెట్టాడంట, అయినా శాలరీ పెంచారంట. సెలవు పెడితే శాలరీ పెంచితే థ్యాంక్ యూ సార్ అన్నాడంట మేనేజర్ గారితో. ఓ ఎంత కృతజ్ఞత గలవాడో అనుకున్నాడు. తర్వాత నెలలో మళ్ళీ సెలవు పెట్టాడంట. ఇతను సెలవు పెట్టినా శాలరీ పెంచితే మళ్ళీ సెలవు పెడుతున్నాడని శాలరీ ఏం చేశాడు, తగ్గించాడు. అక్కడ 1000 రూపాయలు పెంచాడు, ఇక్కడ 1000 రూపాయలు మళ్ళీ తీసుకొని తగ్గించారా సార్, థ్యాంక్ యూ సార్ అన్నాడంట. ఆశ్చర్యపోయాడు మేనేజర్. ఏమయ్యా అసలు నీ ఎక్స్ప్రెషన్లో మార్పు లేదే, నీ బాధ లేదు, అయ్యో ఎందుకు పెరిగిందా అని ఆ రోజు ఆనందించలేదు, ఎందుకు తగ్గిందా అని ఇప్పుడు బాధపడట్లేదు, ఏంటి కారణం చెప్పాడంట. సార్ నేను ఆ రోజు ఎందుకు సెలవు పెట్టానంటే నాకు మా బిడ్డ పుట్టాడు, నాకు కుమారుడు పుట్టాడు, అందుకని ఆ రోజు సెలవు పెట్టాను. మీరు శాలరీ పెంచారు, పర్లేదులే బొడ్డోడుకు సరిపోద్ది 1000 రూపాయలు అనుకున్నా. మరి ఇప్పుడు తగ్గిస్తే నువ్వు ఎందుకు ఇలా అవుతున్నావు అంటే, మన సెలవు పెట్టింది ఎందుకో తెలుసా సార్, మా అమ్మగారు చచ్చిపోయింది సార్, ఆ 1000 రూపాయలు మిగులు తీశారు నాకు. నా దేవుడు నాకు ఎంత కావాలని తీస్తాడు, ఎంత వద్దో అంత. మా అమ్మగారు చనిపోయినట్లు నేను సెలవు పెట్టాను సార్, ఇప్పుడు మీరు 1000 రూపాయలు కట్ చేశారు, పర్లేదు సార్, ఇప్పుడు మా అమ్మ మందులు కొనే పని లేదులేండి సార్. వాట్ అన్ అడ్జస్టబుల్ లైఫ్ దిస్ గాడ్ వాట్ వాంట్స్. ఇది దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఈ రోజున తీర్మానం చేసుకుందాం, కొత్త సంవత్సరంలో బీ ఇన్ ద వాటర్ ప్రభాని ఇలా చెప్తే బైబిల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. బైబిల్ మూసేద్దాం ప్రియులారా, పరీక్ష చేసుకుందాం, బైబిల్ మోద్దాం, హృదయాలు తెరుద్దాం. ప్రభా నేను ఎన్నోసార్లు బోర్డర్ దాటిపోయాను. ఐఎమ్ క్రాసింగ్ మై బోర్డర్స్, ఐఎమ్ క్రాసింగ్ మై లిమిట్స్ ఓ లార్డ్. ఎంతో నష్టపోయాను. ఓ మాట చెప్పిన, ఆ క్రాస్ నువ్వు దాటి క్రాసింగ్ అయ్యావు కాబట్టే యేసు ప్రభు క్రాస్ మీదకి రావాల్సి వచ్చింది. దేవుడు నీ కొరకు నా కొరకు బలైపోయాడు, కలువరి శిలువలో యాగమైపోయాడు. ఇక్కడ ఈరోజు ఒక మాట, ధైర్యంగా ఉండు, దిగులు పడొద్దు. ఈరోజు లేదనుకోవద్దు, రేపు దేవుడు నీకు ఇస్తాడు. నమ్మకంగా ఉండు. చిన్నదైనా, చిన్న కుటుంబం నమ్మకంగా ఉండు, చిన్న సంఘం నమ్మకంగా ఉండు, చిన్న జీతం, సంతోషం చిన్నదే, నెమ్మది చిన్నదే, పరిస్థితి చిన్నదే, అందులోనే ఉండు. దేవుడు నీకు పెద్దది ఇస్తాడు, పెద్ద బహుమానం ఇస్తాడు. మీ ధైర్యాన్ని విడిచిపెట్టకుడి, దానికి ప్రతిగా మీకు గొప్ప బహుమానం, గొప్ప ప్రతిఫలం కలుగునన్నాడు దేవుడు. ఎంత మంచి వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు నీకు. నీ వాగ్దానం అనే బోర్డర్లో ఉండిపో, అందులోంచి వెళ్ళిపోవద్దు. శ్రమలు వస్తాయి, చూసి బాధపడి మాకు వదిలేసే, చూసి చూనట్టుండు కష్టాలని, నిందల్ని, బాధల్ని. అక్క నీ బోర్డర్ దాటొద్దు. ఎందుకు కోప్పడుతున్నావు నువ్వు? అన్నా నీ బోర్డర్ దాటొద్దు, ఎందుకు ఆవేశపడుతున్నావు? 7 అంతల అనుభవాల్లో ప్రభా బీ ఇన్ ద బోర్డర్ నా కొరకే. అందరూ అలాగే తల్ల వంచి కళ్ళు మూసుకోండి, ఎవరు కళ్ళు తెరవద్దు ఒక నిమిషం. ప్రభు బల్ల దగ్గర ఎంతో ప్రత్యేకమైన సమయం, ఎంతో పరిశుద్ధమైన సమయం, ఎంతో ముఖ్యమైన సమయం. అందరూ అలాగే నెమ్మదిగా మౌనంగా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండండి. ప్రభా నిజమే తండ్రి, గత కాలంలో నా పతనాలన్నీ, నా సరిహద్దులు నేను దాటిపోయాను ప్రభా. నా కొరకు నన్ను ప్రేమించి నా చుట్టూ కంచె వేశావు, నా చుట్టూ సరిహద్దులు ఏర్పరిచావు. ఇది నా మంచి కోసం అని నేను తెలుసుకోక నన్ను బంధిస్తున్నావు దేవా అని నేను తెలియక హద్దులు దాటాను ప్రభువా. నష్టపోయాను ప్రభువా, ఆత్మీయ నష్టాలు ఎన్నో పొందాను ప్రభువా. క్షమించు తండ్రి, ఇక నుంచి అలా జీవించను. దిస్ ఈజ్ ద కలుమై అమ్మ, కలుమై
యవనస్తులు కళ్ళు తెరవకూడదు. మీరు ఒక తీర్మానం చేసుకో. నష్టం తెచ్చుకున్నావు. నువ్వు బోర్డర్ దాటి నీకే కాదు, నీ కుటుంబానికి నష్టం తెచ్చావు, నీ బిడ్డలకి నష్టం తెచ్చావు. ఎంత బాధపడతా వచ్చావు. అయ్యో ఇశ్రాయేలు, అక్కడ నీ పేరు పెట్టుకో. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని ఎడల ఎంత మేలు నీకు. కానీ వినలేదు. ఈరోజు నుంచి నీ మాట వింటాను ప్రభా. మీరు ఇచ్చిన ఆత్మీయ జీవితంలో నమ్మకంగా ఉంటా. ఈ రక్షణ వలయంలో నేను నమ్మకంగా ఉంటా, కృతజ్ఞత కలిగి ఉంటా. ఇంకా వెళ్ళిపోను ప్రభా, నిన్ను విడిచి వెళ్ళిపోను ప్రభా, నిన్ను దాటి వెళ్ళిపోను ప్రభా. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటి వరకు జరిగిన నష్టాన్ని లాభంగా మార్చు ప్రభువా, బలహీనతని బలంగా మార్చు ప్రభువా, కన్నీటిని సంతోషంగా మార్చు ప్రభువా, వచ్చిన శాపాలని ఆశీర్వాదంగా మార్చు ప్రభువా, వచ్చిన కీడుని మేలుగా మార్చు ప్రభువా అని ఒక తీర్మానం చేసుకో. డెఫినెట్లీ గాడ్ విల్ చేంజ్ యువర్ ఎంటైర్ సిచ్యువేషన్. భవిష్యత్తు మార్చేస్తాడు. వాక్యానికి ఉన్న శక్తి అలాంటిది. ప్రభు బల్ల దగ్గర చేసుకునే తీర్మానం అంత శక్తి గలది. అందరూ అలాగే ప్రార్థనలో ఉండగా ఒక నిమిషం మౌనంగా తీర్మానం చేసుకో. ఈ కొత్త సంవత్సరంలో మొదటి నెలలో, ఇంకా కొత్త దినాల్లోనే, క్యాలెండర్ కూడా ఇంకా పాతది అవ్వలేదు. ఈ కొత్త అనుభవాల్లోనే ఒక కొత్త తీర్మానం చేసుకో. ప్రభా, నీ కొరకు నూతనంగా జీవిస్తా. మీరు నాకు నియమించిన సరిహద్దుల్లో ఉంటాను ప్రభా, నన్ను క్షమించి. జరిగిందేదో జరిగిపోయింది, ఇక నష్టాన్ని నేను తెచ్చుకోను. ప్రభు కొరకు నమ్మకంగా జీవించడానికి ఇష్టపడుతున్నా. నా కొరకు ప్రార్థన చేయండి అని నువ్వు తీర్మానం చేసుకుంటే నీ కుడి హస్తాన్ని చూపించి నీ కొరకు ప్రార్థన చేస్తాం. సహోదరుడా దేవుడు నీ కుడి హస్తాన్ని పట్టుకునగా, సహోదరుడా దేవుడు తన రక్షణ వలయంలో తల్లి దేవుడు నిన్ను కూడా, సహోదరి యవనస్తురాల దేవుడు తన యొక్క ఆత్మీయ ఆ బోర్డర్లో నిన్ను ఉంచునుగాక. సహోదరుడా దేవుడు నీ ఆత్మీయతలో నిన్ను ఉంచి దీవించునుగాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? షో రైట్ హ్యాండ్. సహోదరుడా దేవుడు నిన్ను కూడా ఆ క్రమంలో, సహోదరుడా నిన్ను కూడా దేవుడు నీకు ఇచ్చిన అనుభవంలో, నీకు ఇచ్చిన ఆత్మీయతలో, నీకు ఇచ్చిన కుటుంబంలో, నీకు ఇచ్చిన సంఘంలో, నువ్వు చేసుకున్న తీర్మానంలో నిన్ను దేవుడు ఆశీర్వదించునుగాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇస్ ఎనీవన్? నా కొరకు ప్రార్థించండి. ఈ సంవత్సరం అంతా ప్రభువులో ఉంటా. ప్రభు సన్నిధి విడిచిపెట్టను, వాక్యాన్ని విడిచిపెట్టను, ప్రార్థన విడిచిపెట్టను. సహోదరుడా దేవుడు నీ తీర్మానాన్ని ఆశీర్వదించుగాక. సహోదరుడా దేవుడు నీ తీర్మానాన్ని కూడా ఆశీర్వదించునుగాక. ఇంకెవరైనా ఉన్నారా? ద న్యూ డేస్, న్యూ డెసిషన్. సహోదరి దేవుడు నిన్ను కూడా నీ చేయి పట్టుకొనుగాక. లోపల సహోదరుడా దేవుడు నీ కుడి హస్తాన్ని పట్టుకొని నిన్ను తన యొక్క ఆత్మీయతలో ఉంచునుగాక. సహోదరి యవనస్తురాల దేవుడు తన కంచెలో నిన్ను దాచి, నిన్ను సహోదరి దేవుడు నిన్ను కూడా తన యొక్క కృపలో నిన్ను దాచి భద్రపరిచి మంచి భవిష్యత్తు నీకు దయచేయునుగాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇస్ ఎనీవన్? పాత సంవత్సరం పాత సంగతులన్నీ వద్దు, విడిచిపెడదాం. కొత్త వ్యక్తిగా మనం మారుదాం. థ్యాంక్ యూ. మీ డెసిషన్ బట్టి ఎంతో వందనాలు. చేయించండి. దేవుడు మిమ్మల్ని తన యొక్క కృపలో, తన యొక్క ప్రేమ వలయంలో దాచి ఈ సంవత్సరం